శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మళ్ళీ మనం కొద్దిగా మన భగవద్గీతలో స్వామి మనకేం చెప్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఆయన కర్మయోగం గురించి చెప్తున్నారు. ఇప్పుడు చెప్తూ ఆయన ముందేమో ఇక్కడ కర్మల గురించి మొదలు పెట్టారు కదా. చెప్పినప్పుడు కర్మ అంటే ఏమి, అకర్మ అంటే ఏమి, దాన్ని ఎట్లా చూడాలి అని ఆ తేడా కొద్దిగా చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన ఆ రకంగా కర్మయోగం చేస్తే అటువంటి జ్ఞానంలో ఆ కర్మలన్నీ దగ్ధమయ్యి వాడు బాగుపడతాడు అని చెప్పారు. అది రెండో పాయింట్. ఇప్పుడు ఆయన ఏం చెప్పారంటే తర్వాత ఎన్ని రకాలుగా ఆ యజ్ఞంలాగా ఎట్లా చేయాలి కర్మలు, దానికి ముందు ఉండవలసిన ప్రీ రిక్విజిట్స్ ఏమి, వాడికి ఆ కర్మలను యజ్ఞంలాగా చేయడానికి కావలసిన అర్హత దేని వల్ల వస్తుంది అని త్యక్వా కర్మఫలా సంఘం దగ్గర నుంచి ఒక 14 విషయాలు చెప్పారు ఆయన. చెప్పిన తర్వాత ఈ సమసిద్ధం అసిద్ధం అవన్నీ చెప్పి దీనివల్ల ఈ 14 విషయాల వల్ల అర్హత వస్తుంది వాడికి అటువంటి యజ్ఞంగా కర్మలు చేయడానికి. అది చేస్తూ అప్పుడు వాడు ఒకవేళ యజ్ఞంలాగా కర్మలు చేసినప్పుడు యజ్ఞాయాచరత వాడు చేసిన కర్మ సమగ్రం మొత్తము వాడు ఏ కర్మలు చేసినా సరే అవి ప్రవిలీయతే మొత్తం లీనమైపోతాయి, ఇంకా అవి మళ్ళీ ఉండవు అని ఆయన కొద్ది విషయాలు చెప్పారు. చెప్పి ఆ తర్వాత కర్మ యజ్ఞంలాగా ఎట్లా చేయాలి, కర్మ యజ్ఞంలాగా చేసే కన్నా ముందు మనసుని ఎట్లా సమాయత్తం చేసుకోవాలి, మనసుని ఎట్లా రెడీ చేసుకుంటేనే కర్మల్ని వాడు యజ్ఞంలాగా ఎట్లా చేయగలడు అని పైన చెప్పారు కదా 23వ శ్లోకం వరకు. ఇప్పుడు 24వ శ్లోకం నుంచి ఆయన ఆ విధంగా మనసుని వాడు ఒక పద్ధతిలో ఒక క్రమశిక్షణతోటి ఒక డిసిప్లిన్ తోటి వాడు మనసుని ఉంచుకుంటే అటువంటి వాడు ఏ పని చేసినా అవి యజ్ఞాలే అవుతాయి అని చెప్పి ఆయన యజ్ఞాలు ఎన్ని రకాలు అని చెప్తున్నారు. ఆయన ఉత్తగా చెప్పట్లేదు, ఆయన ఒక పద్ధతి ప్రకారం సిస్టమాటిక్ గా చెప్తున్నారు. ముందు కర్మలని అకర్మగా ఎట్లా చెయ్యాలి, ఎట్లా చూడాలి అని చెప్పారు. తర్వాత అది కర్మలు చేస్తూ కూడా అవి అకర్మలు అయిపోయేందుకు మార్గం ఆయనే చూపిస్తున్నారు. కాబట్టి కొంచెం మనం క్లోజ్ గా చూడాలి. ఆయన ఏదో చెప్పారు, నువ్వు చేయగలిగిన వాళ్ళు అట్లా చేస్తే కర్మలు చేసినా కూడా అది కర్మ కాదు, అది అకర్మ అయిపోతుంది. నేను కూడా బోలెడు పనులు చేస్తాను, కానీ నేను చేసే పనులు కూడా అన్ని అకర్మలే, అట్లా అయిపోతుంది. నీకన్నా ముందు చాలా మంది అట్లా చేసి బాగుపడిపోయారు అని చెప్పారు. అక్కడ ఊరుకుంటే ఆయన ఎందుకు మనకు జగద్గురువులు అవుతారు. కాబట్టి ఆయన హెల్ప్ చేస్తున్నారు అవి ఎట్లా అట్లా వాటిని ఎట్లా మార్చుకోవచ్చని. ఫస్ట్ ముందు ఎంట్రన్స్ అందులోకి వెళ్ళడానికి మనకి మనసు ఒక విధంగా డిసిప్లిన్ తోటి ఉండాలి అవి చెప్పారు. ఇప్పుడు బ్రహ్మార్పణం బ్రహ్మ హవిహి అని చెప్పి అన్ని పరబ్రహ్మమే, చేసేవాడు బ్రహ్మే, చేయించుకునేవాడు బ్రహ్మే, చేసే కర్మ బ్రహ్మే, దానివల్ల వచ్చే లాభము బ్రహ్మే అని చెప్పి ఆయన చెప్పి అవి ఎన్ని రకాలని ముందు చెప్తున్నారు. ఇది రెండో విషయము. దైవమేవ అపరే యజ్ఞం యోగినః పరిపాసతే బ్రహ్మ ఆజ్ఞౌ అపరే యజ్ఞం యజ్ఞేన ఏవ ఉపజుహ్వతి. ఇవి రెండు రకాలు. ఒకటి దైవాన్ని పెట్టుకొని పూజలు ఆరాధనలు ఉపచారాలు ఇవన్నీ చేస్తూ ఉండొచ్చు, లేదా మనము ఉపాసనలు చెయ్యొచ్చు, లేదా యజ్ఞంగా కూడా ఏవైనా మనం చేయగలిగిన యజ్ఞాలు హోమాలు చండీ యాగాలు అట్లాంటివి చెయ్యొచ్చు. అవి రెండు రకాలు. తర్వాత శ్రోత్రాదీని ఇంద్రియాణి అన్యే సంయమ అగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయాన్ అన్య ఇంద్రియ అగ్నిషు జుహ్వతి. కాబట్టి ఇంద్రియాల్లో శ్రోత్రాలు చెవులు అటువంటి ఇంద్రియాలన్నీ మొత్తం అన్ని వాడి సంయమము కంట్రోల్ అనే అగ్నిలో వాడు జుహ్వతి ఆహుతి చేసుకుంటాడు. అట్లానే శబ్దాదీన్ విషయాన్ అన్యే శబ్దము మొదలైన అన్ని రకాల విషయాలను ఇంద్రియ విషయాలను ఇంద్రియాలు అనే అగ్నిలో వాడు ఆహుతి చేసుకుంటాడు. చెవుల్లో పడతాయి, చెవులు అనే ఇంద్రియంలో శబ్దము అన్నది పడ్డా కూడా అక్కడికి ఆహుతి అయిపోతుంది, అది మొత్తం ఆవిరైపోతుంది, లోపలికి మనసు దాకా వెళ్ళదు. ఆ రకంగా కూడా కొంతమంది ప్రయత్నం చేసుకుంటారు. కాబట్టి ఏదో సినిమా పాట చెప్పినట్టు ఏదో గుండెలోకి దూరి
మనసులోకి జారి అని. ఆ రకంగా మనసులోకి జారేదాకా వాడు దానికి ఛాన్స్ ఇవ్వడు. చెవుల మీద పడగానే అక్కడి నుంచి అక్కడే అది ఆహుతైపోయేటట్టు ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఈ 2 పైన 2 ఇక్కడ 2 4 రకాలైనవి. ఇప్పుడు తర్వాత ఆయన మళ్ళీ ఏం చెప్తున్నారంటే సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణ కర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాజ్ఞౌ జుహ్వతి జ్ఞానదీపితే. కాబట్టి సర్వాణి ఇంద్రియ కర్మాణి, మనకి ఇంద్రియ కర్మలు ప్రాణ కర్మలు అని ఉంటాయి. శరీర కర్మలు, శరీర కర్మలు అంటే ఏదో ఆకలేసింది దానికోసం తిండి తినాలి, కోసం వస్తువులు తెచ్చుకోవాలి, దానికోసం డబ్బులు సంపాదించుకోవాలి, దానికోసం ఉద్యోగం చేయాలి, ఇట్లాంటివన్నీ శారీరక కర్మలు. తర్వాత ఇంద్రియ కర్మలు ఉంటాయి, అవి ఇంద్రియాలు చేసే పనులు, చూడడము, తినడము, వినడము, ఇట్లాంటివన్నీ ఇంద్రియాలు చేసే కర్మలు ఉంటాయి. తర్వాత ప్రాణ కర్మలు ఉంటాయి, గుండె కొట్టుకోవడము, రక్త ప్రసరణ, ఊపిరి పీలుస్తూ వదులుతూ ఉండడము, ఇటువంటివన్నీ ప్రాణకర్మలు. ఈయన ఏం చెప్తున్నారంటే సర్వాణి మొత్తము ఇటువంటి ఇంద్రియ కర్మలు, కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, ఇట్లాంటి పనులు, ప్రాణ కర్మలు మొత్తమే ప్రాణం తీసుకోవడం, ఊపిరి తీసుకోవడం, వదలడము, ఇట్లాంటివి ఇవన్నీ కూడా వాడు ఆత్మ సంయమము, కంట్రోల్, డిసిప్లిన్ అన్న యోగాగ్నిలో, ఆ యోగాగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? జ్ఞానముతో అది దీపింప చేయబడుతూ ఉన్నది. అది వెలుగుతూ ఉన్నది దేని వల్ల అంటే జ్ఞానం వల్ల. జ్ఞానం వల్ల వెలుగుతున్న ఆ అగ్నిలో, ఆ అగ్ని ఎటువంటిది అంటే ఆత్మ సంయమము అనే అగ్ని. దాని వెనకాల ఉన్నది జ్ఞానము. వీటిలో ఇంద్రియాలతో చేసే పనులు, ప్రాణాలతో చేసే పనులు, శరీరంతో చేసే పనులు అన్ని వాడందులో జుహ్వతి ఆహుతి చేసుకుంటాడు. ఇది 5వ రకము. తర్వాత ద్రవ్య యజ్ఞాః తపోయజ్ఞాః యోగయజ్ఞాః తథా అపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాః చ యతయః సంస్థవ్రతాః. ద్రవ్య యజ్ఞాలు, డబ్బులు ఖర్చు పెట్టి చేసే యజ్ఞాలు ఉంటాయి. ఇటువంటివి ఏదో గుళ్ళు కట్టించడము, స్కూల్స్ కట్టించడము, అన్న సత్రాలు కట్టించడము, అన్నదానాలు చేస్తూ ఉండడము, చదువుకునే వాళ్ళకి డబ్బులు సహాయం చేస్తూ ఉండడము, ఏవో ఇటువంటివి ఫిలాంథ్రపిక్ పనులు ఉంటాయి కదా, మంచి పనులు, ప్రజోపయోగకరమైన పనులు. ఎవరైనా డబ్బులున్న వాళ్ళు యూజువల్ గా ఫిలాంథ్రపీ చేస్తుంటారు. ఏదో వరదలు అట్లాంటివి వచ్చినప్పుడు నిరాశ్రయులైన వాళ్ళకి సహాయం చేయడము, హెల్ప్ చేయడం, ఇట్లాంటివి ఏవి చేసినా కూడా ఈ పరోపకారానికి సంబంధించినవన్నీ. ఏదో ఇంటికి వచ్చారు, అతిథి సేవలు, ఎవరైనా అడుక్కునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చేయగలిగినవి, ఇటువంటివన్నీ ద్రవ్య యజ్ఞాలు, డబ్బులు ఖర్చు పెట్టి చేసేవి. తర్వాత అది 6వది. 7వది జ్ఞాన తపోయజ్ఞము, తపస్సు, తపించిపోవడం, తపస్సు. తపోయజ్ఞాల్లో మళ్ళీ ఈ జపాలు అట్లాంటివి ఇందులో పెట్టుకోవచ్చు, లేదా పైన మనం ఫస్ట్ చెప్పుకున్న దైవారాధనలోనైనా జపాలు పెట్టుకోవచ్చు ఉపాసనతో పాటు కలిపి, లేదా ఇక్కడైనా పెట్టుకోవచ్చు, లేదా ఏదైనా తప్పించడము, ఒక మంత్రం తీసుకోవడం, దాన్ని జపించడము, ఇట్లాంటివన్నీ తపస్సులు చేసేవన్నీ తపోయజ్ఞాలు. ఈ తపోయజ్ఞాలు 7వవి. 8వది యోగ యజ్ఞాలు. ఇవి కుండలిని యోగము, హఠయోగము, ప్రాణాయామము, ఇట్లాంటివన్నీ ఏవేవో రకరకాలు ఉంటాయి. ఇటువంటి యోగాలన్నీ ఏదో రాజయోగము, లయ యోగము అని ఏవేవో ఉంటాయి. అవన్నీ ఆ యోగ యాగాలన్నీ యోగ యజ్ఞాలు. తథా అపరే, తథా అంటే ఇంకా తర్వాత, అపరే కొంతమంది ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఆ తర్వాత స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే కూర్చొని చదువుకోవడం, చదువుకున్నది అర్థం చేసుకోవడం, నోట్స్ రాసుకోవడం, క్వశ్చన్స్ తయారు చేసుకోవడం, ఆలోచించుకోవడం, వివేచన చేసుకోవడం, మళ్ళీ పరిశీలన చేసుకోవడం, దాన్ని బుద్ధిలో నిలబెట్టుకుంటూ ఉండడం. ఈ రకంగా అదే పనిగా కంటిన్యూస్ గా లెర్నింగ్ చేస్తూ ఉంటే, నేర్చుకుంటూ ఉంటే, నేర్చుకున్నది అర్థం చేసుకుంటూ, అర్థం చేసుకున్న దాన్ని బుద్ధిలో నిలబెట్టుకుంటూ, ఆ రకంగా చేసేవన్నీ స్వాధ్యాయాలు. తర్వాత ఇటువంటి స్వాధ్యాయం అయిపోయిన తర్వాత జ్ఞాన యజ్ఞం. ఈ జ్ఞాన యజ్ఞము క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగడము, తర్వాత ఎవరైనా చెప్తే జాగ్రత్తగా వినడము, మళ్ళీ చూసుకుంటూ అందరితో కలిపి చదువుకుంటూ ఉండడము, జ్ఞానం ఏ రకంగా ఎవరేది చెప్పినా వింటూ ఉండడము, వాళ్ళు చెప్పారా వీళ్ళు చెప్పారా అని కాకుండా మనకు మన వేదాల్లో చెప్పినట్టు ఏదో
పిట్టలైనా నేర్పిస్తాయి, జంతువులైనా నేర్పిస్తాయి, నీళ్లు నేర్పిస్తాయి, చెట్లు నేర్పిస్తాయి, మన సొంత పిల్లలు నేర్పిస్తారు, గురువు గారు నేర్పిస్తారు, ఫ్రెండ్స్ నేర్పిస్తారు, తెలిసిన వాళ్ళు. ఎక్కడైనా సరే జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చినా దాన్ని పట్టుకోగలగడము, సరైన ప్రశ్నలు వేస్తూ జవాబు సాధిస్తూ ఉండడము, దాన్ని మళ్ళీ స్వాధ్యాయంలో కూర్చొని ఆలోచించుకుంటూ ఉండడము, అవి స్వాధ్యాయము జ్ఞాన యజ్ఞాలవి. ఆ తర్వాత ఇవన్నీ కూడా యతయః ప్రయత్నంతో, యతము అంటే ప్రయత్నము, ప్రయత్నంతో వాళ్ళు చేసేవాళ్ళు. అపరే కొంతమంది ఉంటారు సంసిత వ్రతాహ, ఒక వ్రతం లాగా పెట్టుకొని ప్రతిరోజు నేను 2 గంటలు చదువుకుంటాను, ప్రతిరోజు నేను 1 గంట సేపు అందరితో కూర్చొని ఏదో ఒక కొత్త విషయం వింటాను, ప్రతిరోజు నేను 10 నిమిషాలు ఈ విషయం గురించి ఆలోచిస్తాను, ఒక విషయం గురించి ఫోకస్డ్ గా మెడిటేషన్ చేస్తాను అని వాళ్ళు వ్రతం లాగా, ఒక దీక్షగా, పట్టుదలగా ప్రయత్నం చేస్తూ ఉంటారు, సాధన చేస్తూ ఉంటారు కొంతమంది. ద్రవ్య యజ్ఞాః తపోయజ్ఞా యోగయజ్ఞాః తథా అపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాః చ యతయః సంసిత వ్రతాః. అవైన తర్వాత ఆయన ఇక్కడ 29వ శ్లోకంలో అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే అపానం తథా అపరే ప్రాణాపానగతి రుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః అని చెప్పారు. ఇందులో 3 చెప్పారు ఆయన. అపానే జుహ్వతి ప్రాణం, ప్రాణవాయువు అపానవాయువులు అని చెప్పి మనము ప్రాణము, అపానము, ఉదానము, సమానము, వ్యానము అని చెప్పి 5 పంచ ప్రాణాలు ఉంటాయి. తర్వాత 5 కృకరము, నాగము, కూర్మము అని చెప్పి ధనంజయము, అటువంటివి ఒక 5 ఉప ప్రాణాలు ఉంటాయని పోయిన వారం చెప్పుకున్నాం కదా. అందులో ముఖ్యంగా ప్రాణవాయువు ఎట్లా మన ముక్కులో నుంచి లోపలికి వెళ్లి గుండెల దాకా వెళ్తుంది, అపాన వాయువు కడుపు దగ్గర నుంచి కిందికి వెళ్తుంది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ప్రాణాయామ పరాయణాః, ప్రాణాయామం చేసే వాళ్ళు ఉంటారు. తథా అపరే, ఆ తర్వాత కొంతమంది ప్రాణాయామం చేసే వాళ్ళు ఉంటారు, దాన్ని కూడా యజ్ఞంగా చేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే అవి 3 రకాలు ఆయన చెప్పారు ఇక్కడ. ఒకటి ప్రాణవాయువులను తీసుకెళ్లి అపానంలో ఆహుతి చేయడము, దాన్ని మనము పూరకము అంటాము. ఇన్హేల్ చేయడం, గాలిని ఇన్హేల్ చేయడము. తర్వాత ప్రాణే అపానం మనము జుహ్వతి, అప్పుడేమవుతుందంటే ప్రాణవాయువులో అపాన వాయువుని ఆహుతి చేయడం, అంటే ఇక్కడ కిందికి వెళ్ళిపోతున్న అపాన వాయువుని పైకి తీసుకొచ్చి మన ప్రాణంతో కలపడం, ప్రాణవాయువులతోటి. దీన్ని మనము మన ప్రాణాయామం, మన యోగ మార్గంలో ఏం చెప్తామంటే దీన్ని రేచకము అంటాము. అంటే ఎక్సేల్ చేయడం, లోపలికి వెళ్ళిన గాలిని బయటికి పంపించడం. తర్వాత 3వది ఏమి అంటే ప్రాణాపాన గతి రుద్ధ్వా, మొత్తము ప్రాణాన్ని అపానాన్ని ఆపేయడము, దీన్ని కుంభకము అంటాము. కాబట్టి ఆయన ఇక్కడ అపానే జుహ్వతి ప్రాణం అన్నప్పుడు పూరకము, ప్రాణే అపానం అన్నప్పుడు రేచకము, ప్రాణాపాన గతి రుద్ధ్వా అన్నప్పుడు కుంభకం చెప్తున్నారు. అంటే ఇన్హేల్ చేయడము, ఎక్స్హేల్ చేయడము, దాని తర్వాత హోల్డింగ్ చేయడము, బ్రెత్ ని హోల్డింగ్ చేయడం. ఈ రకంగా కూడా రకరకాలుగా ప్రాణాయామాన్ని చేసే వాళ్ళు ఉంటారు. ఇది ఇంకొక పద్ధతి. దీన్ని కూడా యజ్ఞంలాగా చెయ్యొచ్చు. మనకు ఆరోగ్యానికి బాగుంటుంది అని కోరికలతోటి కూడా చెయ్యొచ్చు, లేదా దాన్ని యజ్ఞంలాగా కూడా చెయ్యొచ్చు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే అపానం తథా అపరే ప్రాణాపాన గతి రుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః. ఇందులోనే మళ్ళీ ఈ 29వ శ్లోకంతో కలిపి ఇది కూడా చూసుకోవాలి మనము. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి. ఆయన ఏం చెప్తున్నారంటే ఇవేవి చేసినా సరే, ప్రాణంలో అపానాన్ని కలిపినా, అపానంలో ప్రాణాన్ని కలిపినా, రెండింటిని ఆపి కుంభకం చేసిన, ఏది చేసినా ఆహారం మాత్రం నియతంగా ఉండాలి. తిండి మీద మాత్రం కంట్రోల్ ఉండాలి. ఎంత తినాలి, ఇది ఈ ప్రాణాయామం చేసే కన్నా ముందు ఏం తినొచ్చు, ఎంత తినొచ్చు, ఎంతసేపు ఉండాలి,
ఈ విషయాలన్నీ జాగ్రత్తగా చూసుకొని చేయాలి. ఎంతో కొంత తినడము, ఏదో ఒకటి చేయడము అవన్నీ చేయడానికి వీల్లేదు. ఈ రకంగా చేస్తూ ఈ ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి, ఈ ప్రాణాలన్నిటిని, ప్రాణాన్ని ప్రాణంలో, అపానాన్ని అపానంలో, అట్లానే వ్యానాన్ని వ్యానంలో, అట్లా పంచ ప్రాణాలని వాటి వాటి స్థానాల్లో ఆహుతి చేయడము ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి. ఇవేవి చేసినా సరే ఆహార నియమాలవన్నీ పాటించాలి. ఎందుకు ఆయన మధ్యలో ఈ ఊపిర్లు అంటాడు, మరి దాంతో పాటు ఆహార నియమాలను ఎందుకు అన్నారు అంటే, కడుపు నిండా ఉన్నప్పుడు మరి గాలి మొత్తం లోపలికి పీల్చుకొని దాన్ని అక్కడ ఆపేసి దాన్ని నెమ్మదిగా వదిలి ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. ప్రాణాయామం చేయాలంటే కష్టం అవుతుంది. దానికి రూల్స్ ఉంటాయి, దాన్ని బట్టి చెయ్యాలి. అది ఒక కారణం. ఇంకొక కారణం కూడా చూసుకుందాం. మనం ఈ ప్రాణవాయువులు అపాన వాయువులు అని మనం చూసుకున్నప్పుడల్లా మనం లోపలికి పీల్చే గాలి, అక్కడి నుంచి బయటికి వదిలే గాలి అని మాత్రమే చూసుకుంటే మళ్ళీ మనకు కష్టం అవుతుంది. ప్రాణవాయువు ముక్కుతోటి మనం లోపలికి పీల్చుకున్నప్పుడు వెళ్లే గాలి ఒకటే కాదు. ఈ ప్రాణం అనేది మనం అన్నం తింటున్నా, మంచినీళ్లు తాగుతున్నా, ఇంకేవైనా సరే తాగుతున్నా కూడా ఇవి లోపలికి వెళ్తాయి అన్నంతో పాటు. తర్వాత ఈ నీళ్లతోటి మిగిలిన ఏవి పానం చేసినా వాటితో పాటు లోపలికి వెళ్తాయి. తర్వాత ఇది రెండోది. మూడోది ఏమి అంటే మన కళ్ళతోటి, చెవులతోటి, వాటితోటి కూడా చాలా విషయాలు లోపలికి వెళ్ళిపోతుంటాయి. అది నాకు ప్రాణమండి అని చెప్తాము. ప్రాణమండి అన్నప్పుడు అది ప్రాణవాయువు, యాక్చువల్ గా ఆక్సిజన్ గ్యాస్ అని చెప్పలేం కదా. కాబట్టి ప్రాణము అన్నప్పుడు ఊరికనే ఎయిర్, ఆక్సిజన్ గ్యాస్ ని మనం లోపలికి ఇన్హేల్ చేస్తున్నప్పుడు అది వేరే విషయం. ఇక్కడ మనం చెప్పుకుంటున్నది ప్రాణం, ఉత్త ఊపిరి కాదు. కాబట్టి ఈ ప్రాణము 3 రకాలుగా లోపలికి వెళ్తుంది. ఒకటి గాలిగా లోపలికి వెళ్తుంది, రెండోది మనం తినే తాగే ఆహార వస్తువులతో వెళ్తుంది, మూడోది మనం చూసేది వినేది ఇటువంటి వాటన్నిటితోటి లోపలికి వెళ్తుంది. ఇవన్నితోటి లోపల నిండుతూ ఉంటుంది మన శరీరము. అట్లానే అపాన వాయువు మనలో ఉన్న మలినాలని బయటికి తీసుకెళ్తుంది అని చెప్పుకుంటున్నాం కదా. బౌల్ మూమెంట్స్ అట్లాంటి వాటన్నిటితోటి మనము బాత్రూమ్కి వెళ్ళినప్పుడల్లా ఈ విషయాలన్నిటినీ అపాన వాయువు బయటికి గెంటేస్తుంది. అది దానికి ఉన్న ఒక పని. అదొక్కటే కాక మన మనసులో ఒకవేళ మనకి ఇష్టం లేని ఆలోచనలు, మనల్ని బాధ పెట్టే విషయాలు, మనలో ఉన్న ఏవైనా సరే మానసికమైన ఆందోళనలు, ఇటువంటి వేస్టేజ్ అంతా ఉంటుంది కదా, వాటిని కూడా రిలీజ్ చేయడానికి అపాన వాయువే ముఖ్యము. కాబట్టి మనసు బాగలేనప్పుడు లేకపోతే కోపం వచ్చినప్పుడు కావాలనే మనము బాగా ఊపిరి గట్టిగా పీల్చుకొని వదలడం ఎందుకు అంటే, ఆ వదులుతూ ఉన్న గాలితో మన కోపం కానీ, మనకు దేని మీద అంత దుఃఖం కలిగిందో, దేని వల్ల మనకంత తీవ్రమైన ఇమోషనల్ అప్సెట్ కలిగిందో వాటన్నిటినీ అపాన వాయువు ఎక్సలేషన్ ద్వారా, రేచకం ద్వారా బయటికి తోస్తుంది. కాబట్టి మన మొత్తము మనసులో ఆలోచనలు మొత్తము మనము పీల్చి వదిలే గాలుల పైనే ఉంటాయి. మన ఆలోచనలు, మన ఇష్టాలు, మన కష్టాలు, అట్లాంటివన్నీ కూడా మన మనసుకు సంబంధించిన విషయాలు ఈ ఊపిర్లతోటే లోపలికి వెళ్తాయి. లేదా మనం తినే తాగే ఆహార పదార్థాల వల్ల, చూసే విషయాల వల్ల, టీవీల వల్ల, ఇట్లాంటి వాటన్నిటితో లోపలికి వెళ్తాయి. లేదా మనము ఒకవేళ చెట్లో, పూలో, కొండలో, జలపాతాల్లో చూసినప్పుడు ఒకలాగా ఫీల్ అవుతాము. ఇంకేదైనా కొంచెం కష్టమైన విషయం చూస్తే ఒకలాగా ఫీల్ అవుతాం. ఇవన్నీ కూడా లోపలికి వెళ్తున్నాయి ప్రాణంగా. మళ్ళీ అవన్నీ కూడా అపానంగానే బయటికి రావాలి. ఒకవేళ ఈ అపానం మనము ఈ బ్రెత్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోతే, చెడంతా లోపల ఉంటే మన ఆలోచనలు అవన్నీ కూడా బయటికి వెళ్ళడానికి ఒక దారి ఉండాలి. అవన్నీ మళ్ళీ అపాన వాయువు పైనే వెళ్తాయి. ఒకవేళ దీని గురించి ఎక్కువ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి దాని గురించి రీసెర్చ్ చేయదలుచుకుంటే, కుండలిని యోగ విద్యలో ముఖ్యంగా, లేదా అష్టాంగ యోగ విద్యలో ఈ విషయాలు నేర్పిస్తారు. ప్రాణాయామం ఎందుకు చేస్తామో, ఏ రకంగా శరీరాన్ని క్లెన్జింగ్ చేయడానికి ఈ ప్రాణాయామం ఉపయోగపడుతుంది అని వాళ్ళు ముందే ఫస్ట్ ఎంట్రన్స్ లో, ఇంట్రడక్టరీ క్లాసెస్ లోనే ఈ విషయాలన్నీ చెప్తారు. చెడు ఆలోచనల్ని, చెడు మనల్ని ఇబ్బంది పెట్టే విషయాలని, మనల్ని
ఆ మనల్ని చెడు వైపుకి నడిపించే విషయాల్ని వాటన్నిటిని కూడా బయటికి పంపించడానికి వాటికి ప్రాణాయామం ఉపయోగపడుతుంది. అట్లనే మంచివి లోపలికి పెట్టుకోవడానికి కూడా. కాబట్టి మనం అదే పనిగా ఏం చూస్తున్నాము, ఏమి తింటున్నాము, ఏమి వింటున్నాము అన్న వాటి మీద మనమే డిసిప్లిన్ పెట్టుకుంటే లోపలికి మంచివి వెళ్ళి చెడువి బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అది మనము ముందు అసలు లోపలికి వెళ్ళేవే తిండి ద్వారా, తాగడం ద్వారా, చూడడం ద్వారా, వీటన్ని వినడం ద్వారా లోపలికి వచ్చే రకరకాల మంచి చెడు ఎట్లాంటివి ఉన్నాయని చూసుకొని వాటిని మనము చాలా మటుకు నియంత్రించుకోవచ్చు. అట్లానే అక్కడి నుంచి బయటికి పంపించేసేవి మనసుని బాధ పెట్టే రకరకాల ఆలోచనల్ని, ఆ విషయాల్ని కూడా మనము బయటికి రకరకాల ఇమోషన్స్ ని మనం బయటికి పంపించేయచ్చు ఒక పద్ధతి ప్రకారం. లోపలే పెట్టుకున్నవి మురిగి మొత్తమే పాడయి అవన్నీ మనల్ని బాధ పెట్టకుండా వాటిని కూడా నియంత్రించుకునే అవకాశం ఉన్నది ప్రాణాయామం వల్ల. కాబట్టి అది కూడా చేయొచ్చని ఆయన చెప్తున్నారు. ఈ శ్లోకం ఇటువంటివి నియతాహారం అందుకని చెప్పారు ఆయన. ఇవన్నీ అటువైపు మన యోగ సాధన వైపు, అష్టాంగ యోగము, కుండలిని యోగము అటువైపు చెప్తున్నారు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే అపానం తథా అపరే ప్రాణాపాన గతి రుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి అని ఇంతవరకు ఆయన మన అష్టాంగ యోగం లేదా ఏవైనా సరే యోగ మార్గాల గురించి చెప్తున్నారు. అది కూడా యజ్ఞంలాగా చేయొచ్చు అని. ఆ తర్వాత ఆయన ఏం చెప్తున్నారంటే, సర్వే అపి ఏతే యజ్ఞవిదః యజ్ఞక్షపిత కల్మషాః యజ్ఞశిష్టామృత భుజః యాంతి బ్రహ్మ సనాతనం అని చెప్పారు. ఏతే ఈ విధంగా, సర్వే అపి ఆ పైన చెప్పిన ఏ రకాలుగా అయినా సరే, ఏదో ఒక విధంగా ఎవరైనా సరే, యజ్ఞ విదః ఈ వీటిని విధము అంటే వేత్తలు, వాళ్ళు ఆ విషయాలన్నీ తెలిసిన వాళ్ళు, ఏ పని చేసినా, పూజలు చేసినా, ఆరాధనలు చేసినా, ఉపాసనలు చేసినా, అన్నదానాలు చేసినా, ప్రాణాయామం లాంటి యోగాలు చేసినా, లేదా స్వాధ్యాయాలు, జ్ఞాన యజ్ఞాలు, ఇక్కడేమో జ్ఞాన యజ్ఞం అన్నారు, ఇంతకు ముందు జ్ఞాన తపస అన్నారు, అవి చేసిన ఏవైనా సరే, ఏ రకంగా ప్రయత్నాలు చేసినా సరే, వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం డిసిప్లిన్డ్ గా చేస్తే ఆ యజ్ఞ విధులు, కోవిధులు అట్లా అంటాం కదా, వాళ్ళు యజ్ఞ క్షపిత కల్మషాహ ఆ యజ్ఞాల వల్ల వాళ్ళ కల్మషాలన్నీ, వాళ్ళ చెడు అంతా క్షపితమైపోయి నాశనం అయిపోతుంది. వాళ్ళు ఈ యజ్ఞంగా ఏ కర్మలు చేసినా సరే వాళ్ళలో ఉన్న కల్మషాలన్నీ క్షపితమయ్యి మొత్తమే నాశనం అవుతాయి. వాళ్ళు ఏమవుతారు అప్పుడు అంటే, దాని వల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏదున్నా సరే, యజ్ఞ శిష్టామృత భుజః ఆ రకంగా యజ్ఞం చేసిన తర్వాత శిష్ట మిగిలిపోయిన అమృతాన్ని వాళ్ళు భుజిస్తారు. దానివల్ల సనాతనం బ్రహ్మ యాంతి సనాతనమైన పరబ్రహ్మాన్ని వాళ్ళు చేరుకుంటారు, వాళ్ళు పొందుతారు అని ఆయన చెప్పారు. యజ్ఞ శిష్టామృత భుజః అంటే ఆ రకంగా యజ్ఞం లాగా వాళ్ళు ఏ కర్మ చేసినా సరే, పూజ చేసినా సరే, ఏది చేసి చదువుకున్నా సరే, అందరితో పాటు కలిసి ఒక మంచి విషయం డిస్కస్ చేసినా సరే, ఏది చేసినా కూడా వాళ్ళు యజ్ఞం లాగా చేస్తే ఆ తర్వాత దాని వల్ల వచ్చే లాభాన్ని వాళ్ళు లాభం కోరుకొని చేయరు, కానీ దానివల్ల ఏది వచ్చినా అది యజ్ఞ శిష్టామృతం లాగానే వాళ్ళు అనుకొని, నేను ఇది యజ్ఞం చేశాను, యజ్ఞం వల్ల నాకు కలిగింది ఇది, ఆ వచ్చింది కూడా పరబ్రహ్మమే అనుకొని వాళ్ళు భుజిస్తే, దాన్ని అనుభవిస్తే, దాని వల్ల వాళ్ళు సనాతనం బ్రహ్మ యాంతి సనాతనమైన పరబ్రహ్మాన్ని పొందుతారు అని ఆయన చెప్పారు. సర్వే అపి ఏతే యజ్ఞ విదః యజ్ఞక్షపిత కల్మషాః యజ్ఞ శిష్టామృత భుజః యాంతి బ్రహ్మ సనాతనం అని చెప్పి ఆయన ఇక్కడ మళ్ళీ ప్రశ్న అడుగుతున్నారు. నాయం లోకః అస్తి అయజ్ఞస్య కుతః అన్యః కురుసత్తమ అన్నాడు. కురుసత్తమ అంటే ఈ మామూలుగా అయితే కౌరవ వంశంలో పుట్టిన వాళ్లలో ఉత్తముడివి,
శ్రేష్ఠుడివి, కురు శ్రేష్ఠుడివి అని అర్థం. అర్జునుడిని పిలుస్తున్నాడు, కురు వంశంలో పుట్టిన వాడిని అర్జునుడిని. ఇక్కడ ఆయన అర్జునుడిని వంకబెట్టి మనకు చెప్తున్నారు కాబట్టి ఆయన కురుసత్తమా అని మనల్ని పిలిచారు. పనులు చేసే కర్మలను చేసే వాళ్ళనే కదా పని చేసే వాళ్ళని కురులు అంటారు, పని చేసేవాళ్ళు. ఆ పని చేసే వాళ్ళలో ఉత్తమమైన వాళ్ళు. ఎందుకంటే ఆయన ఇంతవరకు పనిని, కర్మని యజ్ఞంలాగా ఎట్లా చేయాలి అని చెప్తూ ఉన్నారు కదా. కాబట్టి కర్మయోగుల కోసం చెప్తూ ఉన్న విషయాలు ఇవి. ఆ కర్మయోగ సాధనలో ఉన్నవాడా అని పిలిచి మనల్ని ఆయన ఏమంటున్నారంటే, అయజ్ఞస్య, ఇటువంటి యజ్ఞాలు ఏవి చేయలేదనుకోవాడు. ఏది చేసినా, ఏ పని చేసినా ఏదో కోరికతోటి చేస్తాడు. పూజ చేసినా, ఉపాసన చేసినా, పుస్తకం చదివినా, ఎవరితోటైనా మాట్లాడినా, ఎవరికైనా అన్నదానం చేసినా, ఏదో ఒక మంచి పని చేసినా, గుడి కట్టించినా, ఏది చేసినా వాడు ఏదో కోరికతోటే చేస్తాడు. ఇంకా దాన్ని యజ్ఞము అనం మనం దాన్ని. అది కర్మే, మామూలు కర్మ కాకుండా ఏ కోరిక లేదు. వాడు ఊరికి చెయ్యాలి కాబట్టి చేయకుండా ఉండలేక చేస్తాడు వాడు. ఈ పైన చెప్పుకున్నట్టు మనకు 14 లక్షణాలు ఉన్నాయి కదా. ఈ 14 లక్షణాలతోటి వాడు విమత్సర, ద్వంద్వాతీత, నిత్యతృప్త, నిరాశ్రయ, ఏదో నిరాశీహి, ఇట్లాంటి యతచిత్తాత్మ, త్యక్త సర్వ పరిగ్రహ, ఇట్లాంటివన్నీ చేస్తూ వాడు ఏ పని చేసినా అది యజ్ఞం అవుతుంది. అట్లా కాకుండా వాడేదో పనులైతే చేస్తాడు, పూజలు చేస్తాడు, యాత్రలకు వెళ్ళొస్తాడు. ఇందాక మనం ఇక్కడ చెప్పుకున్నట్టు ద్రవ్య యజ్ఞాలని చెప్పుకున్నప్పుడు మనం ద్రవ్య యజ్ఞాల్లో ఏదో యజ్ఞాలు యాగాలు చేయడము, లేకపోతే గుళ్ళు బళ్ళు కట్టించడము, అన్నదానాలు చేయడము, ఎవరికైనా కష్టాల్లో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, ఇట్లాంటివన్నీ చెప్పుకున్నాం కదా. ఇవన్నీ కాక ఈ ద్రవ్య యజ్ఞాల్లో మనం ఏవో యాత్రలకు కూడా వెళ్తుంటాం. యాత్రలకు వెళ్ళి అది అక్కడ ఆ గుడి చూసొస్తే మంచిది, ఒక్కసారైనా మనము ఏదో మానస సరోవరానికి వెళ్ళి రావాలి, ఒక్కసారైనా హరిద్వారానికి వెళ్ళి రావాలి అని డబ్బులు ఖర్చు పెట్టి చేసేవేవైనా యజ్ఞంగా చెయ్యొచ్చు. కానీ ఆ పైన చెప్పిన 14 ఉండాలి. నిరాశీహి, యతచిత్తాత్మ, అవన్నీ ఉండాలి. అవి లేకుండా చేస్తే అవి యజ్ఞాలు కావు, అవి పనులు అవుతాయి, కర్మలు ఊరుగా. ఆ రకంగా ఊరి పనులని చేసుకుంటే చేసుకోవద్దనట్లేదు, కానీ అవి యజ్ఞంలాగా చెయ్యని వాడు అయజ్ఞస్య, వాడికి అయం లోక, ఈ లోకము నా లేదు, ఈ లోకము లేదు వాడికి. తర్వాత అన్యః కుతః, వేరే లోకం, పరలోకం ఏమొస్తుంది వాడికి? ఇహమే లేదు అక్కడ, వాడికి పరం ఎక్కడి నుంచి వస్తుంది అని ఆయన అడిగారు. అయజ్ఞస్య అయం లోకః నాస్తి, వాడికి ఈ లోకమే లేదు. కుతః అన్యః, ఇంకా వాడికి పరలోకం ఏమొస్తుంది? వాడికి స్వర్గం రాదు, వాడికి మోక్షం రాదు, వాడికి పరలోకం రాదు, పరమపదం లేదు. వాడు ఈ లోకమే లేనప్పుడు పరలోకం ఏముంటుంది అని ఆయన ప్రశ్నించారు. నాయం లోకః అస్తి అయజ్ఞస్య కుతః అన్యః పురుషోత్తమ అని అడిగారు. ఈ లోకం ఎందుకు లేదు మరి? మనం పూజలు చేస్తున్నాము, ఏదో ఉపవాసాలు చేస్తున్నాము మనము, లేకపోతే ఏదో ఆరాధనలు చేస్తున్నాము, ఉపాసనలు చేస్తున్నాము, పుస్తకాలు చదువుతాము, స్తోత్రాలు చదువుతాము, ఉన్నంతలో దానాలు ధర్మాలు చేస్తాం, ఇంటికి ఎవరైనా వస్తే అతిథి సేవలు చేస్తాం, ఇవన్నీ చేస్తాము. వాడికి అయం లోకః నాస్తి అని ఎందుకు అన్నాడు అని మనకు అనిపిస్తుంది. ఎందుకు అన్నాడు అంటే ఆయన అనేది ఈ లోకం లేదు, పరలోకం లేదు అని ఎందుకు అంటున్నారంటే, ఈ లోకంలోనే వాడికి సుఖం లేదు, పరలోక సుఖం వాడికి ఎట్లా ఉంటుంది అని అడుగుతున్నారు. ఇవన్నీ చేస్తాడు, అన్నదానాలు చేస్తాడు, మనసు ఎందుకో సంతోషంగా ఉండదు. గుళ్ళు కట్టిస్తాడు, నన్ను అందరు రోజుసారి గుర్తు చేసుకోలేదు, లేకపోతే నేను గుడికి వెళ్తే నేను గుడి కట్టించానని కూడా చూసుకోలేదు, నన్ను కూడా అందరితో పాటు లైన్ లో నిలబెట్టాడు, నన్ను ముందు పిలిచి నా గోత్రనామాలు ఆ పూజారే గుర్తు పెట్టుకొని నన్ను అడుగుతాడా, పైగా ఆయనే గుర్తు పెట్టుకొని చెయ్యొద్దా, నేను ఇంత చేస్తే నాకు అంత మాత్రం చేయలేకపోయాడు. ఇట్లాంటివన్నిటితోటి మనకి ఏవో రకంగా సుఖం ఉండదు. ఒకవేళ ఉన్న సుఖం కూడా ఆ సమయానికి ఉంటుంది, తర్వాత ఆ సుఖము పర్మనెంట్ గా ఉంటుందని లేదు. పర్మనెంట్ ఇట్లాంటిది మామూలు ఈ లోకంలోనే పర్మనెంట్ సుఖం లేని వాడికి పర్మనెంట్ సుఖం అనే పరలోకం ఎట్లా వస్తుంది అని చెప్పి ఆయన అడుగుతున్నారు. మోక్ష సుఖం కావాలి, పరమ సుఖం కావాలి అంటే ముందు ఈ లోకంలో ఇంట గెలిచి రచ్చగెలు అని చెప్పి ముందు నువ్వు ఈ లోకంలో సుఖాన్ని, మనశ్శాంతిని సాధించు.
సాధిస్తే నీకు పరలోకం తప్పకుండా వస్తుంది. అయితే ఇక్కడే నీకు సుఖం లేదు, మనసుకి శాంతి లేదు, ఎంత ఉన్నా డబ్బులు సంపాదించుకుంటూనే ఉంటావు, వండుకుంటూ ఉంటావు, తింటూ ఉంటావు, ఫ్రెండ్స్ ఉంటారు, మాట్లాడుతూ ఉంటావు, మాట్లాడడానికి ఓ ఫోన్ ఉంది, అన్నీ ఉన్నాయి, అయినా ఎందుకో బాధ, ఏదో అసంతృప్తి, ఏదో విచారము, మనసు చిన్నబుచ్చుకొని అవన్నీ ఈ లోకంలోనే ఉంది. నీకు ఇక్కడే మనశ్శాంతి లేకపోతే నీకు పరలోకం ఎట్లా దక్కుతుంది అని ఆయన చాలా క్లియర్ గా అడుగుతున్నారు. ఎంతో దయతో ఈ ప్రశ్న అడుగుతున్నారు. ముందు ఆయన కర్మలన్నీ అకర్మలుగా ఎట్లా ఉంటాయి, ఎవరెవరికి ఉన్నాయి అని చెప్పారు. తర్వాత ఆ పరిస్థితికి రావడానికి మనసుని ఎట్లా సమాయత్తం చేసుకోవాలి అని 14 విషయాలు చెప్పారు. వీటన్నిటితోటి క్లీనింగ్ చేసుకో. ఆ తర్వాత ఇవన్నీ ఉంటాయి, ఇన్ని రకాలుగా కర్మలు చేస్తూ ఉంటారు, ఏవో పొద్దస్తమానం పూజలు అంటారు, పనులు అంటారు, తిరుగుతుంటారు. ఇవన్నీ కూడా పనులు చేసినా కూడా అవన్నీ కూడా యజ్ఞాల్లాగా చెయ్యొచ్చు అని చెప్పారు. చెప్పి ఆయన ఏమంటున్నారంటే, కానీ మళ్ళా యజ్ఞశిష్టామృత భుజ సనాతనం బ్రహ్మ యాంతి అని చెప్పారు. సనాతనమైన బ్రహ్మని సాధించవచ్చు, పొందొచ్చు అని చెప్పారు. కానీ దానికి ఒక కండిషన్ చెప్తున్నారు ఈ 32 శ్లోకంలో. డైరెక్ట్ గా ఆటోమేటిక్ గా ఏదో అన్నదానాలు చేశాను, సంతర్పణలు చేశాను, గోశాలలు కట్టించాను, గుళ్ళు కట్టించాను, భాగవతం చెప్పించాను కాబట్టి నాకు టక్కుమని ఈ జన్మలోనే మోక్షం వస్తుంది అని చెప్పడానికి లేదు. ఇవన్నీ క్లీనప్ ప్రాసెస్, క్లీనింగ్ అవుతాయి, నెమ్మదిగా ఒకవేళ మోక్షం వస్తుంది. కానీ అప్పుడే ఈ కర్మలు చెయ్యగానే వెంటనే మోక్షం వస్తుంది ఆటోమేటిక్ అని చెప్పడానికి లేదు అని మళ్ళీ ఆయన జాగ్రత్త చెప్తున్నారు. వస్తుంది, పనులు కర్మలు నిరాశి, నిష్పరిగ్రహ, నిరాశ్రయ, నిత్యతృప్త అని ఆ టైప్ లో చేసి వాటిని యజ్ఞంలాగా చేస్తే తప్పకుండా పరబ్రహ్మ సాక్షాత్కారం జరుగుతుంది. కానీ దానికి ఏం చెయ్యాలి అంటే, ఏవం బహువిధ యజ్ఞ వితత బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే. ఈ మోక్షం అనేది ఎట్లా వస్తుంది, పనులు చేసినా కూడా మోక్షం ఎట్లా వస్తుంది అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎంతో దయతో. ఏవం ఈ విధంగా, బహువిధ ఎన్నో విధాలుగా యజ్ఞాలన్నీ ఉన్నాయి. ఏదో ద్రవ్య యజ్ఞాలు, స్వాధ్యాయాలు, జ్ఞాన యజ్ఞాలు, తపో యజ్ఞాలు, ఏవో ఇట్లాంటివన్నీ చాలా యజ్ఞాలు ఉన్నాయి, పూజలు, పునస్కారాలు, హోమాలు, అట్లాంటివన్నీ. ఆ రకరకాలుగా బహువిధాలుగా ఉన్న ఏవం ఇవన్నీ యజ్ఞాహ, ఈ యజ్ఞాలన్నీ బ్రహ్మణో ముఖే బ్రహ్మముఖంగా వితత వచ్చాయి. ఆ పరబ్రహ్మమే మనకి ఈ మొత్తము ఇన్ని రకాల కర్మలు ఉన్నాయి, వాటన్నిటిని యజ్ఞాల్లాగా చేసుకోవచ్చు, ఇన్ని రకాల యజ్ఞాలు ఉన్నాయి, స్వాధ్యాయం మొదలైనవన్నీ అని ఆ పరబ్రహ్మమే మనకు చెప్పాడు. లేదా ఆయన నుంచి విని మనకు చతుర్ముఖ బ్రహ్మ మనకు వేదాలుగా ఇచ్చారు ఏదైనా సరే. కాబట్టి ఆ బ్రహ్మణో ముఖే, ఆ బ్రహ్మముఖంగానే మనకు ఈ యజ్ఞాలు, బహువిధమైన యజ్ఞాలన్నీ మిగతా వచ్చాయి, మనకు ఆయన ఇచ్చారు. అయితే అక్కడే పరబ్రహ్మమే మనకి ఇచ్చాడు, బ్రహ్మ దగ్గర నుంచే మనకి ఇవన్నీ వచ్చాయి. కాబట్టి ఏది చేసినా మళ్ళీ మనం బ్రహ్మ దగ్గరికే వెళ్ళిపోవచ్చు, అవును, అందులో అనుమానం ఏం లేదు. కానీ అది ఎప్పుడు వెళ్తావు అంటే దానికి కండిషన్ ఏమి అంటే, తాన్ సర్వాన్ ఏవం, మొత్తమే ఈ చేస్తున్న కర్మలన్నీ, యజ్ఞాలు చేస్తున్న కర్మలన్నీ కర్మజాన్ విద్ధి, కర్మల వల్లే జన్మించాయి అని తెలుసుకో. నువ్వు ఎంత గొప్ప యజ్ఞం చేసినా సరే అవన్నీ కర్మల వల్లే వచ్చాయి అని తెలుసుకో. ఆ రకంగా జ్ఞాత్వా తెలుసుకుంటే విమోక్షసే, నీకు మోక్షం కలుగుతుంది అని ఆయన చెప్తున్నారు. ఏ కర్మలైనా, ఏ యజ్ఞాలైనా ఆ యజ్ఞాలన్నీ కర్మల నుంచే వచ్చాయి అన్న విషయం తెలుసుకుంటే నీకు ఆ కర్మల నుండి మోక్షం కలుగుతుంది అని ఆయన చెప్తున్నారు. ఇది కాంప్లికేషన్ లాగా అనిపిస్తుంది కానీ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ కాన్సెప్ట్. ఆయన ఏం చెప్తున్నారంటే,
అన్ని కర్మలు ఏ కర్మ చేసినా సరే యజ్ఞంలాగా చేయమంటున్నారు. ఆ చేసే కర్మలన్నీ ఎట్లా చెయ్యాలి అంటే, 1 ప్రతిఫలాపేక్ష లేకుండా చెయ్యాలి. 2 ఇది నేను చేస్తున్నాను అని కాకుండా ప్రకృతి గుణాలు నా చేత చేయిస్తున్నాయి అని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ రకంగా ఈ పనులు నేను చేస్తున్నవి కాదు, ప్రకృతి గుణాలు చేయిస్తున్నాయి. చేస్తున్న పనులు నా ప్రారంధం వల్ల నేను శరీరంలో ఉన్నందుకు చదువుకున్నా సరే, జ్ఞాన యజ్ఞమైనా సరే కూర్చోవాలి, మాట్లాడాలి, పుస్తకాలు చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి, చేసుకున్నది నిలబెట్టుకోవాలి. ఇవన్నీ కూడా కర్మలే. ఇవన్నీ కూడా నా ప్రకృతి గుణమే నా చేత చేయిస్తున్నది అని గుర్తుపెట్టుకోవాలి. ఈ రకంగా అన్ని కర్మల్లో నా వెనక ఉండి చేపిస్తున్నది ప్రకృతే అన్న విషయం గుర్తుంటే ఆ కర్మ అకర్మ అవుతుంది. అప్పుడు అది మోక్షం అవుతుంది, విముక్తి అని ఆయన చెప్తున్నారు. కాబట్టి ఇంతే, దానికి ఇంకేమి లేదు విషయం. ఆయన చెప్తున్నది ఒకటే విషయం. ఇంతకు ముందు పైన చెప్పినవన్నీ మళ్ళీ ఇంత దూరం చెప్పి మళ్ళీ అదే చెప్తున్నారు. తాన్ సర్వాన్ ఏవం, చేస్తున్న యజ్ఞాలన్నీ, యజ్ఞ రూపంగా చేస్తున్న ఏ పనులైనా సరే అవన్నీ కర్మజాన్ విద్ధి, నా కర్మల వల్లే. నా కర్మలు నేను ఎందుకు చేస్తాను, నా ప్రకృతి గుణాలు నా చేత చేయిస్తాయి అన్న విషయం గుర్తుపెట్టుకొని ఇది చేస్తున్నది నేను కాదు అని ఆ మాట మర్చిపోకుండా ఉంటే, ఏవం జ్ఞాత్వా, దీన్ని తెలుసుకుంటే వాడికి మోక్షము. అప్పటికే అయిపోలేదు. ఈ మోక్షం మోక్షం దగ్గర నుంచి మొదలుపెట్టి యాంతి బ్రహ్మ సనాతనం దగ్గర నుంచి ఇవన్నీ కలిపి రావాలంటే అది ఒక పెద్ద ప్రాసెస్ ఉన్నది. ఈ కర్మలు చేసుకుంటూ, కర్మని యజ్ఞంలాగా చేసుకుంటూ, దీనివల్ల నాకు ప్రతిఫలం అవసరం లేదు, ఆ ఆపేక్షే నాకు లేదు అని ఆలోచించుకుంటూ చేసుకుంటూ నా ప్రకృతి గుణాలు నా చేత చేయిస్తున్నాయి. చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నది కూడా, నాకు కూర్చొని చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నది, అది కూడా నాలో ఉన్న గుణమే. లేదా కనీసం 3 గంటలు ప్రతిరోజు కూర్చొని పూజ చేస్తాను, అది నాలో ఉన్న గుణమే. కూర్చొని చేయగలిగిన, కదలకుండా కూర్చునే శక్తి కొంతమందికి ఉంటుంది. లేదా గుడి చుట్టూ 100 సార్లు అయినా తిరుగుతాను, కానీ కూర్చొని మాత్రం ఒక గంట సేపు నేను 40 మినిట్స్ 20 మినిట్స్ కూర్చోమంటే నా వల్ల కాదు. కావాలంటే గుడి మెట్లు ఒక 5-6 వేల మెట్లున్నాయి ఎక్కుతాను, లేదా గుడి చుట్టూ 30 లేదా 108 సార్లు తిరుగుతాను. ఇట్లాంటివి నేను చేయగలను. అది కూడా మన ప్రకృతి గుణమే మన చేత చేయిస్తుంది. కూర్చొని వీడు చదువుకుంటాడా, కూర్చొని జపం చేస్తాడా? కూర్చొని జపం చేస్తా అన్నవాడు చేసిన జపం చాలు, ఎంతసేపు చేస్తావు, గంట సేపు. అదే గంట సేపు ఇంకొక పుస్తకం చదువుకో అంటే నేను చదవడం తర్వాత చదువుతాను, కానీ నేను కూర్చొని కావాలంటే మెడిటేట్ చేస్తాను, ధ్యానం చేస్తాను అనే వాళ్ళు ఉంటారు. అది వాళ్ళ ప్రకృతి ధర్మం. లేదా కొంతమంది ఇంతసేపు నేను ఊరికే కూర్చోలేను, నేను చదువుకుంటాను, పూజలు అవన్నీ చేస్తే చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది, తర్వాత చాలా దూరం వెళ్ళి యాత్రలు అవన్నీ చేయాలంటే చాలా రోజులు స్పెండ్ చేయాలి, బస్సులు ట్రైన్లు అవన్నీ ఎక్కి దిగి అవన్నీ చేయాలి, దానివల్ల ఎంతో టైం వేస్ట్ అవుతుంది, ఇవన్నీ నేను చెయ్యలేను, నాకు టైం కష్టము, దానికన్నా నేను ఇంట్లో కూర్చొని చదువుకుంటాను అనే వాళ్ళు ఉంటారు. అది వాళ్ళ ప్రకృతి గుణము. కాబట్టి ఒక్కొక్కళ్ళ ప్రకృతి గుణం ఒక్కొక్క రకంగా వాళ్ళతోటి ఒక్కొక్క రకమైన యజ్ఞాన్ని చేయిస్తుంది. ఇదంతా నేనే చేస్తున్నాను అని అనుకుంటే కష్టం. 1 ఎందువల్ల నేను చేస్తున్నాను, 2 చేస్తున్నది నేను కాదు, అంతా నేనే చేస్తున్నాను అన్నది అని నాకు అనిపిస్తుంది, కానీ అది నేను కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఆ కర్మలు, ఆ యజ్ఞాలు, ఆ కర్మలు అవన్నీ కూడా అకర్మలు అవుతాయి. దానివల్ల మోక్షము అని ఆయన చెప్తున్నారు. దాని తర్వాత నెక్స్ట్ సెక్షన్ లోకి వెళ్తున్నారు ఆయన. ఏమంటున్నారంటే, శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞాన యజ్ఞ పరంతప సర్వం కర్మమాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ద్రవ్యమయాత్ యజ్ఞాత్, ద్రవ్యంతో కూడుకున్న, డబ్బులు పెట్టి నువ్వు ఖర్చు పెట్టి చేసే యజ్ఞాలు ఏవైనా ఉంటాయి, బోలెడు పూజలైనా, యాత్రలైనా, ఉపాసనలైనా, ఉపవాసాలైనా, దేనికైనా ద్రవ్యం ఖర్చు ఉంటుంది మరి. కాబట్టి వాటన్నిటికన్నా కూడా జ్ఞాన యజ్ఞ శ్రేయాత్, జ్ఞాన యజ్ఞమే శ్రేయస్కరము, పరంతప. ఆయన ఇంతకు ముందు ఏమన్నారంటే, ఇక్కడ కురు సత్తమా అన్నారు.
పనులు చేయడం గురించి, కర్మయోగం గురించి చెప్తున్నారు కాబట్టి. ఇక్కడ పరంతప అన్నారు. మళ్ళీ పరులని అంటే నీలో ఉన్న రకరకాల శత్రువులు ఉంటాయి. కామము, క్రోధము, మాత్సర్యము, లోభము, ఇట్లాంటివన్నీ, నీరసాలు, ఇంట్రెస్ట్ ఉండడము, లేకపోవడము, నిద్ర, అలక్ష్యము, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ నీ శత్రువులు. వాటిని తప్పింప చేయగలిగిన వాడు అంటే వాటిని కంట్రోల్ చేయగలిగిన వాడివి అని. కాబట్టి ఇక్కడి నుంచి ఆయన జ్ఞానయోగులకు ఆ సాధన మార్గంలో వాళ్ళకి ఆ సాధన చెప్తారు. జ్ఞానయోగ సాధన మొదలు పెట్టారు. అందుకని పేరు మార్చారు, పరంతప అన్నారు. అని ఆయన ఏం చెప్తున్నారంటే, ద్రవ్యమయాత్ యజ్ఞాత్, ద్రవ్యంతో డబ్బులతో పెట్టుకొని ఖర్చుతో పెట్టుకున్న యజ్ఞాల కన్నా కూడా జ్ఞాన యజ్ఞమే శ్రేయస్కరము అని చెప్తున్నారు. చెప్పి కానీ నేను అది చేస్తాను, ఇది చెయ్యను, ఇది చేస్తాను, అది చెయ్యను అని అట్లా ఒకటి చేస్తాను, ఒకటి మానుకుంటానని చెప్పడానికి లేదు అర్జున. కర్మ అఖిలం సర్వం, అన్ని రకాలైన కర్మలు మొత్తము పార్థ జ్ఞానే, జ్ఞానంలోనే పరిసమాప్యతే, జ్ఞానంలోనే అవన్నీ సమాప్తమవుతాయి అని చెప్పారు. ఎన్ని రకాల పనులైనా చెయ్యి, నువ్వు ద్రవ్య యజ్ఞాలు చెయ్యి, నువ్వు ఏదో తపోయజ్ఞాలు చెయ్యి, పూజలు చెయ్యి, హోమాలు చెయ్యి, అనుష్ఠానాలు చెయ్యి, నువ్వు ఏమైనా చేసుకో, నువ్వు అన్నదానాలు చేసుకో, గుళ్ళు కట్టించుకో, స్కూల్స్ కట్టించు, చదువుకునే వాళ్ళకి డబ్బులు పెట్టు, ఎన్నైనా చెయ్యి. సర్వం కర్మ అఖిలం, ఏమాత్రం ఒకటి రెండు అని ముక్కలు ముక్కలుగా సపరేట్ గా కలిపి ఇన్ని రకాలు లేవు. అన్ని రకాల కర్మలు, నువ్వు ఏ కర్మ చేసినా సరే, అది నువ్వు ఎంత గొప్పగా యజ్ఞంలాగా చేసినా సరే, అన్ని రకాల ద్రవ్య యజ్ఞాలన్నీ, అన్ని రకాల కర్మలన్నీ నువ్వు ఎంత గొప్పగా కర్మయోగం చేసినా కూడా చివరికి జ్ఞానంలోనే పరిసమాప్తం అవుతాయి. జ్ఞానం వరకు నువ్వు వెళ్ళకపోతే ఆ రకంగా కర్మలు ఎన్ని జన్మలైనా చేసుకో, దాన్ని కర్మయోగంగా చేసుకో, నాకు ఈ కర్మల వల్ల ఏ లాభమో ఆశించి నేను ఈ పని చెయ్యట్లేదు, నాకు అవసరం లేదు అని నువ్వు ఎంతైనా అనుకోని చెయ్యి. అట్లా చేస్తే అది కర్మయోగం అవుతుంది. దాన్ని తర్వాత ఆ రకంగా కర్మయోగం చేసుకుంటూ దాన్ని యజ్ఞంగా చెయ్యి. నేను చేస్తున్న పనంతా పరబ్రహ్మ స్వరూపమే. నేను ఎవరికైనా డబ్బులు ఇస్తున్నానంటే నేను ఇచ్చే డబ్బులు పరబ్రహ్మమే, ఈ తీసుకునేవాడు బ్రహ్మస్వరూపమే, నేను కూడా బ్రహ్మనే, ఈ పని కూడా అటువంటిదే అని యజ్ఞంలాగా చెయ్యి. కాబట్టి ఫస్ట్ స్టెప్ కర్మ, పని చేయడం. సెకండ్ స్టెప్ దీని వల్ల నాకు ఆపేక్ష లేదు అని అనుకొని చేయడం. థర్డ్ స్టెప్ దాన్ని యజ్ఞంగా చేయడం. ఇంత చేసినా కూడా నువ్వు యాంతి బ్రహ్మ సనాతనం దాకెళ్ళాలంటే మాత్రం జ్ఞానే పరిసమాప్యతే, జ్ఞానంతోటే దానికి ఆ ముగింపు ఉంటుంది, అంతవరకు ఉండదు అని ఆయన చెప్తూ ఉన్నారు. మళ్ళీ ఇక్కడ పార్థ అని పిలిచారు. పార్థ అంటే పృథ, పృథ అనే తల్లికి పుట్టినవాడు పార్థుడు, అర్జునుడు. ఇక్కడ పృథ అన్నప్పుడు విశాలంగా, లోతుగా, బరువుగా ఉన్నది అని అర్థం. పృథ బాగా ఎక్కువగా ఉన్నది అని. కాబట్టి అంటే దాని అర్థం ఏమి అంటే, మనసుని పెద్దగా చేసుకో, నీ జ్ఞానాన్ని విశాలంగా చేసుకో, అందులో ఉన్న లోతు తెలుసుకో. అప్పుడే నువ్వు చేసే ఏ కర్మ అయినా ఆ జ్ఞానంలో పరిసమాప్తమైతే ఆ జ్ఞానము నిన్ను భగవంతుణ్ణి చేరుస్తుంది. మధ్యలో షార్ట్ కట్స్ లేవు, జ్ఞానంతో సంబంధం లేదు, ఆలోచించను, నాకు ఈ విషయాలన్నీ అవసరం లేదు, పని మాత్రం చేస్తాను. నువ్వు కావాలంటే 40 రోజులు ఉపవాసం ఉండమంటే ఉంటాను, కావాలంటే ఏడాది చల్లనీళ్ళ స్నానాలు తెల్లవారుజామున 3 గంటలు చేయమంటే చేస్తాను, కావాలంటే ప్రతిరోజు 108 సార్లు గుడి చుట్టూ తిరుగుతాను, ఇట్లాంటివి ఏవైనా చెప్పు నేను చేస్తాను. వాటి వల్ల నాకు మోక్షం కావాలి, నాకు పరబ్రహ్మ సాక్షాత్కారం కావాలి, నాకు నేను యాంతి బ్రహ్మ సనాతనం, అది అక్కడికి వెళ్ళాలి అంటే కుదరదు. ఏ కర్మైనా చెయ్యి, అది చివరికి జ్ఞానంలోకి వెళ్లాల్సిందే. ఆ జ్ఞానంలో వాడు పరిపక్వం అయితేనే కాని వాడు పండే అవకాశం లేదు. శ్రేయాత్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞాన యజ్ఞ పరంతప సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అని చెప్పారు. అది దానికి ఒక అర్థం. ఇప్పుడు సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అన్నారు కదా,
అది ఎందుకు అట్లా చెప్పారు, దాన్ని ఎందుకు అట్లా కలిపారు అని మనము చూద్దాము. ఎందుకు అంటే చాలా సింపుల్ మ్యాటర్. కర్మ ఎంత చేస్తూ ఉన్నా మధ్యలో మనం జారిపోయే అవకాశం ఉంది. ఎంత అసలు ఇనీషియల్ గా మనము అన్నదానాలు అన్నసత్రాలు పెట్టి మనం మొదలు పెట్టినా కూడా ఇదంతా సర్వం పరబ్రహ్మం అండి. నా దగ్గర డబ్బులు ఉన్నాయి భగవంతుడి దయ వల్ల, అది కూడా ఆయన స్వరూపమే. తినడానికి కూడా వచ్చేది ఆయనే అనుకోనే నేను ఆయనకి పెడుతున్నాను. అడుక్కునే వాళ్ళకి, లేని వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకని కాదు, నేను పరబ్రహ్మానికే పెడుతున్నాను అనుకోనే పెడుతున్నానండి అని మొదలు పెడతారు వాళ్ళు ఆ పని. మధ్యలో మనసు జారిపోతుంది. ఒక 4, 5, 10 మంది వెనకాల చేరి, ఆహా నీ అంత గొప్పోడు లేడు, రోజుకి 1000 మందికి అన్నం పెట్టేవాడు నువ్వు తప్ప ఎవరు ఉంటాడురా అని చెప్పి ఒక 4, 5 రోజులు అంటే మీరు ఆ మాట అనకండి అంటాడు పాపం. ఓ ఏడాది 2 ఏళ్ళు వచ్చేసరికి ఇంకా అది నమ్మడం మొదలు పెడతాడు, జారిపోతాడు. లేదా ఏదైనా సరే పూజలు ఇనీషియల్ గా ఆ స్తోత్రం చదవకుండా ఉండలేక దాని మీద ప్రేమ చదివితేనే వాడికి చాలా సంతోషం అనిపిస్తుందని మొదలు పెడతాడు. అట్లా చదివేసరికి అబ్బా నీ మొహంలో వర్చస్సు కనిపిస్తుందండి, అసలు ఈ మధ్యన ప్రతిరోజు అంతే చేస్తున్నారంటగా అందరు చెప్పుకుంటున్నారు అనేసరికి నేను కాబట్టి చేస్తున్నాను అని వాడికి అనిపించిందంటే జారిపోతాడు. వాడు పాపము నిజంగా కూడా పనులన్నీ యోగం లాగానే స్టార్ట్ చేసి ఏ ప్రతిఫలము ఆశించకుండా మొదలుపెట్టి దాని తర్వాత యజ్ఞంగా చేస్తూ ఉన్నా కూడా ఎప్పుడైనా జారిపోయే అవకాశం ఉన్నది. ఆ జారకుండా పట్టుకునేది జ్ఞానం. అప్పుడు జ్ఞానం ఏం చేస్తుందంటే, లేదు ఈ చేస్తున్నది నేను కాదు, నేను చేస్తున్న పనులన్నీ నా ప్రారబ్ధం వల్ల సగము, నా ప్రకృతి గుణాలు సగము నా చేత చేయిస్తున్నాయి. నేను పోయిన జన్మల్లో నుంచి తెచ్చుకున్న నా రాగాలు, ద్వేషాలు, నా ఇష్టాలు, కష్టాలు ఇవన్నీ నా చేత ఈ పనులు చేపిస్తున్నాయి. ఇవన్నీ నేను కాదు అన్న జ్ఞానము వాడికి గట్టిగా నిలబడితే రూఢియా, అప్పుడు 10 మంది చుట్టూ చేరి నీ అంత గొప్పోడు లేడని 10 సార్లు చెప్పినా, ఎన్నాళ్ళు చెప్పినా వాడు ఒకవేళ జారిపోయేటట్టుంటే మళ్ళీ వాడి జ్ఞానం వాడిని పట్టుకుంటుంది. కాబట్టి అప్పుడేమవుతుందంటే ఈ కర్మ నేను చేస్తున్నాను అన్న ఆలోచన వాడికి రాకుండా, చేస్తున్న కర్మ నేను కాదు నా ప్రకృతి గుణం చేయిస్తుంది అన్న జ్ఞానం వాడిని పట్టుకొని ఉండడం వల్ల ఈ కర్మ అకర్మనే అవుతూ ఉంటుంది. ఎప్పుడు ఈ కర్మ అకర్మ అవ్వడం వల్ల ఆ అకర్మ వాడిని పట్టుకోదు కాబట్టి వాడికి మోక్షం వస్తుంది. అది దాని కనెక్షన్. ఎందుకు ఆయన సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అని ఎందుకు అంటున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. కర్మలన్నీ జ్ఞానంలోకి వెళ్ళి సమాప్తం అవుతాయి అని వర్డ్ టు వర్డ్ మీనింగ్ అంతవరకు చదువుకుంటే ఈ లైన్ అర్థం కాదు. ఆయన పైనుంచి ఒక సిస్టమాటిక్ గా ఒక కాన్సెప్ట్ ని బిల్డింగ్ చేస్తున్నారు. ఆయన కర్మ అకర్మ అని మొదలుపెట్టే పైన అక్కడి నుంచి ఆ కాన్సెప్ట్ చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే, నువ్వు ఎన్నైనా కర్మలు చేసుకో, ఈ కర్మ నేను చేస్తున్నాను అని అనుకున్నంత వరకు, ఆ అహంకారం ఉన్నంత వరకు, అహం నేను అన్న భావన ఉన్నంత వరకు ఆ కర్మ నిన్ను అంటుకుంటూనే ఉంటుంది. దానివల్ల నువ్వు మళ్ళీ పుడుతూనే ఉంటావు, నీకు మోక్షం ఉండదు, ముక్తి ఉండదు. కానీ ఒకవేళ నీకు జ్ఞానం ఉంటే ఆ జ్ఞానం నీకేం చెప్తూ ఉంటుంది, నీలో కూర్చొని అది కూడా పైగా గట్టిపడ్డ జ్ఞానం, ఆ జారిపోయే జ్ఞానం కాదు. అదే జారిపోయే జ్ఞానం అయితే జారిపోయే నిన్ను పట్టుకొని నీ కర్మల్లో నుంచి బయటికి లాగే శక్తి దానికి ఉండదు. ఆ జ్ఞానం గట్టిబడి నిలబడి ఉంది అంటే నీ మనసులో, అది ఎవరైనా చెప్తే వెంటనే ఆహా నీ అంత గొప్పగా ఈ భగవద్గీత చెప్పేవాళ్ళు లేడు అసలు భూప్రపంచంలో అంటే, అవును కదా అప్పుడు ఒక క్షణము ఎగిరినా వెంటనే లేదు కాదు, ఈ చెప్తుంది నువ్వు కాదు, నీ ప్రకృతి గుణాలతో ఉన్న లక్షణము ఆ పని చేయిస్తుంది. ఈ చెప్పడము, వినడము, నేర్చుకోవడం ఇవన్నీ కాదు, నువ్వు దాని వెనకాల ఉన్న నువ్వెవరో తెలుసుకో అని ఆ జ్ఞానము పట్టి ఉంచుతుంది. అప్పుడేమవుతుందంటే ఈ కర్మ నేను కాబట్టి చెప్పానన్న కర్మ ఉండదు, అది అకర్మ అయిపోతుంది. అప్పుడు దాని వల్ల నీకు ముక్తి, మోక్షము, దాని వల్ల నీకు యాంతి బ్రహ్మ సనాతనం ఉడికెళ్తావు అని ఆయన చెప్తున్నారు. ఇవన్నీ కనెక్టెడ్, దేనికి దానికి సపరేట్ ముక్కలు కాదు. పైనుంచి అది రాట బాతినట్టు ఆయన చెప్పుకుంటూ దాన్ని బిగించుకుంటూ వస్తున్నారు ఆ స్క్రూని ఇప్పటిదాకా. ఇక్కడ మాత్రం వదిలిపెట్టద్దు. ఇది చాలా ముఖ్యమైన విషయాలు. మోక్షం కావాలి అందరు అడుగుతుంటారు, అందరూ
మరి మనిషి జన్మ ఎత్తినాక మనకు కావాల్సింది మోక్షమే కదండి, మోక్షమే మన పరమ ధర్మం అండి, అదే మన పారమార్థిక లక్ష్యం కదండి అని నాకే చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంటే ఏమో మనకు తెలియాలి. ఆయన మోక్షం ఎట్లా వస్తుంది అని చెప్తున్నారు. ఆయన తన్నకలాడి వలసిన ఎంతయో పొరలుతా అని చెప్తున్నాడు ఆయన. మనం కొంతైనా ప్రయత్నం చేయాలి. మోక్షం అంటే ఏంటి అంటే టంగుమని టికెట్ కొనుక్కొని బస్ ఎక్కి జుయ్యమని వెళ్ళిపోతామని ఉండదు. అక్కడ మోక్షాన్ని కష్టపడి మనం సాధించుకోవాలి. అంటే ఏమి ఎట్లా అని ఆయనే చెప్తున్నారు. అర్థం చేసుకోవాలి. ఇక్కడ వదిలిపెట్టడానికి లేదు. అందుకని నా తాపత్రయం. అమ్మా మీనా, చెప్పండి అమ్మా. కొంచెం పైకి వెళ్ళండి, మీరు 32 దానికి వెళ్ళండి. ఇక్కడ ఈ లాస్ట్ ఇది చూడండి. ఏవం బహువిధ యజ్ఞ వితత బ్రాహ్మణో ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్నేవం జ్ఞాత్వం విమోక్షసే అని ఎందుకన్నాడు? అవునే, విమోక్షసే. మోక్షం కావాలి అంటే ముక్తి. అలాంటప్పుడు విమోక్షం అని ఎందుకన్నారు? ఓ విమోక్షమా? ఆయన మా మొత్తమే కంప్లీట్ గా అప్పటికి ముక్తి అనిపిస్తుంది, కానీ అది పర్మనెంట్ గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకు అప్పటికప్పుడు ముక్తి అంటే మనకు అస్సలు మోక్షం లేదని మనం చెప్పడానికి కూడా లేదు. మనకు అప్పుడప్పుడు ముక్తి అనిపిస్తుంది. ఏదైనా ఒక విషయం ఉందనుకోండి, ఒక పలానా వస్తువు కనిపించలేదు, లేదా మీదొక ముఖ్యమైన విషయం, ఒక వస్తువు ఉన్నది మీది, అది మీరు అక్కడ పెట్టుకున్నారు, కానీ పక్కన వాడు చూసుకోకుండా తీసుకున్నాడు. సారీ నేను తీసుకున్నాను ఏమనుకోకండి, నాకు ఇది కావాలి, నేను తర్వాత మీకు ఇస్తానని ఏదో చెప్పాడు. అప్పటికి పర్వాలేదండి, నాకు అవసరం లేదు, పర్వాలేదు, మీకు ఉపయోగపడ్డది నాకు అంతే సంతోషం, బ్రహ్మార్పణం అని ఊరుకున్నారు అనుకోండి. అప్పుడు దాన్ని మనసుతో వదిలేశారు కదా, అది మోక్షం. అటువంటి చిన్న చిన్న మోక్షాలు మనం రోజు మనకు ఉంటాయి. మోక్షం అంటే మనసుతో వదిలేసిన విషయాలు. మనసుతో అప్పుడప్పుడు కొన్ని విషయాలు మనం రోజుకు ఒకటో రెండో, నెలకు ఒకటో రెండో, ఎన్నో కొన్ని వదిలేస్తుంటాము. మళ్ళీ ఒకవేళ వాటిని పట్టుకునే అవకాశం ఉంది, అప్పటికప్పుడు పోనీలే అనిపిస్తుంది. ఏదో నా కూతురు ఫోటో ఉంది, అది అనుకోకుండా నేనే పడేశాను, లేకపోతే ఇంకెవరైనా పడేశారు, అప్పటికి పోనీలే పర్వాలేదు, దానికి కొన్ని లక్షల ఫోటోలు ఉన్నాయి, ఈ ఒక్క ఫోటో లేకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది. అప్పుడు మనసుతో వదిలేస్తాను, అది నాకు మోక్షం, ముక్తి. దానివల్ల నాకు శాంతి. లేకపోతే అయ్యో పోయింది, నా బిడ్డ ఫోటో కనిపించకుండా పోయింది అని ఆ టెన్షన్ ఉంటే అప్పుడు నాకు అశాంతి. కానీ అవసరం లేదులే, నాకు పర్వాలేదు, బోలెడున్నాయి, లేకపోయినా పర్వాలేదు, నా మనసులో ఉంది కదా, ఆ బొమ్మ నా మనసులో ఉంది, అది చాలు అని మనసుతో నేను వదిలేశాను అనుకోండి, అది నాకు ఆ సమయంలో ఆ విషయంలో నాకు అది ముక్తి. నేను ఆల్రెడీ దాన్ని మనసుతో వదిలేశాను, అది విడుదల. ముక్తి అంటే విడుదల. కాబట్టి అటువంటి విడుదల మనసుకి జరుగుతూనే ఉంటాయి, మనం పట్టించుకోము. యాక్చువల్లీ చూసుకుంటే మనం అట్లాంటివి వదిలేస్తాం. కొన్ని మనం ఫోన్లేండి వదిలేస్తున్నాను, నాకు ఆ విషయం గురించి నేను ఇంకా ఆలోచించడం అంటాము, మనం నోటితో కూడా అంటాము, యాక్చువల్ గా కూడా చేస్తాం. అది పోనీ అంటే నేను ఆ విషయం ఇంకా ఆలోచించను, నేను వదిలేశాను అంటాము, మనసుతో వదిలేస్తాము. ఆ వదిలేసిన ప్రతిదీ మోక్షమే. ఆ సమయంలో మనకు ఆ విషయంలో అప్పుడు ఆ మోక్షం మనకు లభించేసింది, వచ్చేసింది, అయిపోయింది. ఆయన చెప్తున్నది, ఇక్కడ చెప్తున్న విమోక్షం ఏమి అంటే తాన్ సర్వాన్ కర్మాన్, వాటిని మొత్తాన్ని ఈ జ్ఞానం వల్ల నువ్వు మొత్తమే వదిలేయచ్చు. ఒక్కొక్కసారి ఆ పరిస్థితికి ఆ విషయాన్ని పోనీలేండి నేను ఇంకా ఆ విషయం ఆలోచించను అని వదిలిపెట్టి మనసుతో ముక్తి అప్పటికి సాధించినా కూడా మళ్ళీ అదే విషయం పట్టుకోవచ్చు, లేదా ఇంకొక విషయం పట్టుకోవచ్చు. ఆ రకంగా పట్టుకొని వదిలిపెట్టి పొద్దుస్తమానం ఉంటాయి రకాలు. అవి కాకుండా పర్మనెంట్ గా మనం వదిలిపెట్టాము మనసుతో అంటే మళ్ళీ పట్టుకునే అవసరం లేకుండా మనసు ఉండాలి, ఆ రకంగా నిలబడాలి అంటే దానికి జ్ఞానమే ఆధారం. ఆ జ్ఞానం మళ్ళీ అది కూడా నిలబడే జ్ఞానం ఉండాలి. మళ్ళీ జ్ఞానాల్లో కూడా అనుభూతులు ఉంటాయి మనకి, పరోక్ష అనుభూతి, అపరోక్ష అనుభూతి, ఇట్లాంటివన్నీ రకరకాలుగా అనుభవాలు, జ్ఞాపకాలు. వీటన్నిటిని బట్టి మనము ఆ జ్ఞానాన్ని ఒకదాని మీద కొంచెం సాధించి అది నిలబడింది అనుకోండి మన జ్ఞానము, అది మన మనసుని నిలబెడుతుంది. మన మనసుతోటి చిన్న విషయం పెద్ద విషయం వదిలిపెట్టి మళ్ళీ దాని గురించి విచలితమయ్యే అవసరం ఉండదు. అప్పుడు అది కంప్లీట్ మోక్షము, అది విమోక్షము. చిన్న చిన్న మోక్షాలు మనం పట్టించుకోం, కానీ మనకు చాలా ఉంటాయి ప్రతిరోజు. అలాగే కానీ మనకి ఎప్పుడు
మనం అంతటా మనం ఈ మనో నిగ్రహం ఉంటే, మీరు అన్నది ఏంటంటే మనో నిగ్రహం ఉండాలి. మనో నిగ్రహంతో మీరు రాగద్వేషాలు కానీ అన్ని ఇది నేను చేసే కర్తృత్వం భోక్తృత్వం అన్ని వదిలేయాలి అంటున్నారు కదా. అవునా? ఆ జ్ఞానంతో మీరు జ్ఞానం ఒక్కటే మార్గము. తక్కిన యజ్ఞాలన్నీ కూడా జ్ఞానానికే తీసుకెళ్తాయి. ఆ జ్ఞానం ద్వారానే మీకు మోక్షం వస్తుంది. అవునమ్మా, షార్ట్ కట్ అది. అవునమ్మా, అది కరెక్ట్. అదొక్కటే పాత్వే, రోడ్ మ్యాప్. అందులో మీరు ఇంకొక మాట కూడా అన్నారు, కర్తృత్వము భోక్తృత్వం రెండు వదిలిపెట్టాలని. భోక్తృత్వం నాకు ఇది కావాలి, దీనివల్ల వచ్చేది నేను అనుభవిస్తాను అన్నది భోక్తృత్వం. దాన్ని వదిలిపెడితే కర్తృత్వం పోతుంది, నేను చేశాను అన్నది పోతుంది. యూజువల్ గా భోక్తృత్వం ఫస్ట్ పోతుంది, కర్తృత్వం తర్వాత పోతుంది. నేను చేశాను అంటే దానివల్ల నాకు ఒక లాభం ఉంది అన్న ఆశ ఉంటుంది. నాకు లాభం అవసరం లేదు అనుకున్నప్పుడు నేను చేశాను అన్నది కూడా ఇంకా ఆలోచన ఉండకుండా పోతుంది. ఈ రెండు పోయినప్పుడు మీరు అన్నట్టు ఆ రకంగా మనం కర్మలు చేసినప్పుడు అది జ్ఞానానికి, ఆ జ్ఞానం మనకు మోక్షానికి తీసుకెళ్తాయి. అవి అదే లైన్. అది కావాలంటే జ్ఞానంతో కలిపి మనం మొదలు పెట్టచ్చు, కానీ జ్ఞానం మాత్రమే మోక్షానికి దారి అక్కడ దాకా తీసుకెళ్లేది అదే. కర్మ మాత్రం ఆ కర్మని ఎంత గొప్పగా కర్మ యోగంగా యజ్ఞంగా ఎన్ని రకాలుగా చేసినా సరే, ఎంత తన్నకలాడినా సరే, జ్ఞానం లేదంటే మాత్రం మోక్షం రాదు. ఇది ఇంతవరకు మాత్రం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం, లేకపోతే ఈ 34 అర్థం కాదు. ఈ 34 కొంచెం చెప్పుకుందాం, అది చాలా లోతైన సబ్జెక్ట్. ఎంత అవుతుందో అంత చూసుకుందాం. ఆయన ఇక్కడి నుంచి ఇంకో విషయం మొదలు పెట్టారు. జ్ఞానం అన్నారు కదా, సర్వ కర్మలు. ఆయన ఫస్ట్ ఏమో కర్మలు అన్నారు, ప్రతి ఆడ కర్మ చేస్తాడు, చేయకుండా ఉండే అవకాశం లేదు, కానీ కర్మల్ని అకర్మలాగా చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు? వాడు మనసును రెడీ చేసుకోవాలి. ఎట్లా చేయాలి? ఇదిగో ఈ విధంగా మనసును రెడీ చేసుకోవాలి. చేసుకున్నాక ఏమవుతుంది? అప్పుడు వాడు చేసే కర్మలన్నీ యజ్ఞాల్లాగా చేయాలి. ఎట్లా చేయాలి? ఎన్ని రకాలు ఉన్నాయి? అది చేసిన తర్వాత ఏమి నాకు మోక్షం వచ్చిందా? మళ్ళా జ్ఞానము అన్నారు కదా. ఇప్పుడు ఆ జ్ఞానం ఎట్లా వస్తుంది అన్నదానికి ఇక్కడి నుంచి చెప్తున్నారు. తత్ విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అన్నారు. మొత్తం సర్వ కర్మలు, అఖిలమైన కర్మలన్నీ పార్థ జ్ఞానే పరిసమాప్యతే అన్నారు. నువ్వు ఎన్నన్నా కర్మలు చేసుకో, నువ్వు ఎన్ని పూజలు చెయ్యి, ఎన్ని వ్రతాలు చెయ్యి, నోములు చెయ్యి, నువ్వు ఏమైనా చేసుకో, అన్ని జ్ఞానాన్ని దగ్గరికి వచ్చి ఆగాల్సిందే అని చెప్తున్నారు. అందులో ఆగుతాయి అని. అప్పుడు చెప్తున్నప్పుడు ఆయన ఏమంటున్నారంటే, ఎందుకు అంటే ఈ జ్ఞానం వల్ల ఈ కర్మలన్నీ అకర్మలు అవుతాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. అయినప్పుడు ఈ జ్ఞానం మిగులుతుంది, నీకు కర్మలు ఉండవు, కాబట్టి నీకు మోక్షం. అది దాని ఈక్వేషన్. అది ఎట్లా వస్తుంది జ్ఞానము అంటే ఆయన చెప్తున్నారు, తత్ అది అటువంటి జ్ఞానము విద్ధి తెలుసుకో. ఎట్లా అంటే ప్రణిపాతేన నమస్కారం చెయ్యి. కుదిరితే మొత్తము సాష్టాంగంగా కింద పడి నేల మీద నమస్కారం చెయ్యి గురువుగారికి. తర్వాత పరిప్రశ్నేన, ఆయనకి కోపం తెప్పించకుండా చక్కటి ప్రశ్నలు, దారుణపోయే ప్రశ్నలన్నీ, పిచ్చి ప్రశ్నలన్నీ అడిగి ఆయనని విసిగించకుండా చక్కటి ప్రశ్నలు అడుగు. అది కూడా మర్యాదగా వినయంగా అడుగు. అడిగి సేవ చెయ్యి. సేవతో, పరిప్రశ్నతో, ప్రణిపాతంతో నమస్కారం చెయ్యి. వినయంగా నిలబడు, చక్కటి ప్రశ్నలు అడుగు, జవాబు చెప్తే నెమ్మదిగా విను. మళ్ళీ అనుమానం ఉంటే మళ్ళీ ప్రశ్న అడుగు, వినయంగా అడుగు, సేవ చెయ్యి గురుగారికి. అప్పుడు ఏమవుతుందంటే తత్వదర్శినః తత్వం తెలిసిన వాడు, జ్ఞానినః జ్ఞానులైన వాళ్ళు, తే నీకు జ్ఞానం, ఆ జ్ఞానాన్ని, నీకు మోక్ష సాధనకి కావలసిన జ్ఞానాన్ని ఉపదేక్షంతి ఉపదేశం చేస్తారు అని దానికి మాటలకి అర్థం. మనం అక్కడికి ఆగితే మనం వర్డ్ టు వర్డ్ మీనింగ్ చూసుకుంటే మనం ఇక్కడ ఎందుకు ఉంటాము? మనకి ఇంతవరకు సరిపోదు. గురుగారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళాము, నమస్కారం చేసాము, నేను బాగుపడేందుకు దారి చెప్పండి సార్ అన్నాము, ఆయన ఏదో మంత్రం చెప్పాడు, 1,00,000 సార్లు చేసుకోపో అన్నాడు. పండగ పూలో కాయలో ఫలాలు తీసుకెళ్లి ఇచ్చాము, నమస్కారం చేసాము, రోజు పోతాము, గుర్తున్నాం. ఏడాదికి ఒకసారి అదేదో గురువు ఏదో పలానా రోజు ఉంటుంది, ఆ రోజు కాళ్ళు పిసికాము, ఏదో గురువు పూజలు ఏవో చేసాము, అవన్నీ చేస్తే ఆయన నీకు జ్ఞానం ఇస్తాడు ఎళ్ళు అని దానికి అర్థం అని చెప్పుకుంటే
ఇంక దానికి అర్థమే ఉండదు. ఈయనెందుకు చెప్తారు ఇక్కడ ఆ విషయం. అక్కడి నుంచి మొదలు పెట్టాలి. మొదలుపెట్టి ఎక్కడి దాకా వెళ్ళాలి అని మనం చూసుకోవాలి. కాబట్టి ఆయన ఏం చెప్తున్నారంటే, ముందు ఫస్ట్ అర్థం ఏమి అంటే, ఫస్ట్ స్టార్టింగ్ ఏమి అంటే తత్విద్ధి. అది ఎట్లా తెలుసుకుంటావు నువ్వు ఆ జ్ఞానము అంటే, ప్రణిపాతం చెయ్యి. ప్రణిపాతాన్ని విడదీస్తే నిపాతం. నిపాతం అంటే పడిపోవడం. అంటే గొప్పగా పడిపోవడం. ఆ రకంగా పడిపో మొత్తమే. పరిప్రశ్న, పరిపరి విధాలుగా ప్రశ్నించు. చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని నువ్వు క్వశ్చన్ కూడా కరెక్ట్ గా అడగాలి. అప్పుడు నీకు కరెక్ట్ గా ఆన్సర్ వస్తుంది. తర్వాత సేవ చేయాలి. ఆయన కూడా కూర్చొని ఆయన సొంతంగా కళ్ళు బొంగ చదువుకుంటాడు, ఎక్కడెక్కడో పుస్తకాలు తెచ్చుకుంటాడు, ఏవేవో చదువుకుంటాడు, ఏవేవో నోట్స్లు రాసుకుంటాడు. గుండెలు అవిసిపోయేటట్టు ఊపిరంతా ఎక్స్పెండింగ్ చేసి నీతో కూర్చొని నీకు చెప్తాడు. ఆయనకెంత అవస్థ ఉంటుంది. ఆయనకు కూడా కొంచెం కష్టం కలుగుతుంది. శరీరానికైనా, నోటికైనా, గుండెలకైనా, బుర్రకైనా. కొంచెం సేవ చెయ్యి. ఆయన కష్టం లేకుండా చూసుకో. అప్పుడు అటువంటి పరిస్థితిలో తత్వదర్శనం చేసిన వాళ్ళు, జ్ఞానులు నీకు కావలసిన జ్ఞానాన్ని వాళ్ళు ఉపదేశం చేస్తారు అని దానికి ఒక అర్థం. ఇప్పుడు ప్రణిపాతము అని దాన్ని విడదీసి చూసుకున్నాం కదా. ప్రతిది విడదీసి రూపించి చూసుకోవాలి. లేకపోతే మాటలు మనం ఓహో దీనికి ఇది అర్థం అయిండొచ్చు అని చెప్పి మనం అజ్యూమ్ చేసినప్పుడు నిపాతము గొప్పగా పడిపోవడం. పడిపోవడం అంటే శరీరంతో పడిపోవడం, బోళ్ళబడి నమస్కారం చేయడం చెయ్యొచ్చు. గురువులు ఉన్నప్పుడు, వాళ్ళకంతా యోగ్యత ఉన్నప్పుడు తప్పకుండా మొత్తమే సాష్టాంగంగా నమస్కారం చెయ్యొచ్చు. మళ్ళీ అందులో ఆడవాళ్ళు ఎట్లా చేయాలి, మగవాళ్ళు ఎట్లా చేయాలి, 36 రకాలు లేవు. ఆయన అంత గొప్పవాడు జ్ఞాని, ఆ తల్లి అంత గొప్పగా చెప్పగలిగిన తల్లి అనుకున్నప్పుడు నిజంగా కూడా నమస్కారం మొత్తమే భూమి మీద పడిపోయి నమస్కారం చేస్తే నష్టమేమీ లేదు. అది ఒక నిపాతం, అదొక రకంగా పడ్డం. ఇప్పుడు మన రకం చూసుకుందాము. పడిపోవడము అంటే ఏమి అంటే, ఇంతకు ముందు మనకి ఏవో ఐడియాలు ఉంటాయి. ఒక విషయం గురించి మనము గట్టిగా మనసులో నిర్ణయాలు ఉంటాయి. ఇది ఇట్లానే జరుగుతుంది అన్న అనుమానాలు ఉంటాయి. ఆ అనుమానాలు కాదు, నమ్మకాలే ఉంటాయి. ఆ రకంగా ఇంతకు ముందు మన మనసులో ఉన్న నమ్మకాలు, ఇది ఇట్లానే ఉండాలి అన్న విషయాలు, ఇది ఇట్లా ఉంటుంది నాకు తెలుసు, లేదా ఈ విషయం గురించి నేను ఇంతకు ముందు ఆలోచించాను, ఇంకొక ఆయన కూడా చెప్పాడు, నాకు ఇది అర్థమైంది. ఇట్లాంటివన్నీ ఏవో ఉంటాయి మనసులో, రకరకాల ఆలోచనలు, నమ్మకాలు. నాకు తెలుసు అన్న అహంకారము, నాకన్నీ తెలుసు, నీకేం తెలుసు చెప్పు చూస్తాను, నీకు కూడా తెలిసేమో వింటాను, అటువంటి చులకన భావము, అటువంటివన్నీ నిపాతం అయిపోవాలి, పడిపోవాలి. చెప్పేవాడు మీద నమ్మకం ఉండాలి. ఉండి వీడు చెప్పగలడు నాకు అని నమ్మకం ఉన్నప్పుడు, వాడిని ఒక ప్రశ్న అడిగి వాడు చెప్పేది వింటున్నప్పుడు, వాడు ఒకవేళ నిజంగా కూడా ఏదో ఒకటి దారిన పోయేవన్నీ చెప్తే నమ్మాలని రూల్ లేదు. కానీ వాడు నిజంగా చూపించి, దీనికోసము 2 రకాలుగా, ఒకటి శాస్త్ర ప్రమాణం, ఇదిగో పుస్తకాలు నేను ఇక్కడ చూశాను, ఇది చదివాను, నువ్వు చూడు అని చూపించి ఉన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే శాస్త్ర ప్రమాణం. కాబట్టి అది పరోక్ష జ్ఞానం. దానివల్ల చూపిస్తే అది చూసి నిజమేనండి మీరు చెప్పింది, నేను ఇంతకు ముందు అనుకున్నాను, తెలిసి తెలియక అనుకున్నాను, నేను మనసులో పెట్టుకున్న ఆ అభిప్రాయం ఇది, పైగా అయి ఉండొచ్చు అని నేను అజ్యూమ్ చేశాను, కానీ మీరు చెప్పింది నేను నమ్ముతున్నాను, అవునండి అని పాత విషయాల్ని నిపాతం పడేసుకోవడానికి రెడీగా ఉండాలి, వదిలేసుకోవడానికి రెడీగా ఉండాలి. నువ్వు ఎంతన్నా చెప్పు, నేను అనుకున్నది ఒకటి ఉన్నది, నువ్వు చెప్పు, కానీ చూద్దాము నువ్వేం చెప్తావో వింటున్నాను అని ఉంటే మాత్రం జ్ఞానం లోపలికి వెళ్లే అవకాశం లేదు. ఇంకా రెండో రకంగా ఆ చెప్పే గురువు గారు ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు. ఒకటి పుస్తకాలు చూసి జ్ఞానాన్ని, ఆయన నేర్చుకున్న దాన్ని, పరోక్ష జ్ఞానాన్ని మనతో షేర్ చేయొచ్చు. రెండవది ఆయన సొంతంగా అనుభవాలు ఉంటాయి, జీవితంలో అపరోక్ష అనుభవాలు ఉంటాయి, ఆయన భగవంతుడిని చూసిన అనుభవాలు ఉంటాయి, భగవంతుడి మాట విన్న అనుభవాలు ఉంటాయి, జీవితంలో ఏవో అనుభవాలు ఉంటాయి. ఈ భగవద్గీతలో చెప్పిన కష్టాలు, నష్టాలు, మంచి చెడు అన్ని చూసిన అవకాశాలు ఉంటాయి. అవేవైనా షేర్ చేసి, కాబట్టి నేను అనుకుంటున్నాను, నేను ఇది అనుభవించాను కాబట్టి మంచి జరుగుతుంది అని ఒకవేళ చెప్తే, అంతకన్నా ముందు ఒకవేళ వేరే అభిప్రాయం ఉన్నా లేదా అనుమానాలున్నా అటువంటి వాటివన్నిటిని వదిలేసుకోగలిగిన మనస్తత్వం ఉండాలి. ఆ రకంగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. మనసు ప్రిపేర్డ్ గా ఉన్నప్పుడు వెళ్లి చదువుకుంటే జ్ఞానం లోపలికి వెళ్తుంది.
ఈ నిపాతమే లేదు. నేను మనసులో ఒకటి పట్టుకున్నానంటే నేను ఓసారి అన్నానంటే నా మాట నేనే వినను, నేను ఒక్కసారి చెప్పానంటే 100 సార్లు చెప్పినట్టే అని అంత మొండి పట్టుదలతోటి మంకు పట్టుతోటి ఉంటే, ప్రణిపాతం అనేదే లేకపోతే, ఆ నిపాతనం లేదు, పడేది లేదు, మనసులో ఉన్నది ఉన్నట్టే ఉంటుంది, కొత్తది లోపలికి వెళ్లే అవకాశం ఉండదు. కాబట్టి ప్రణిపాతం అంటే ఒకటి శారీరకంగా నిజంగా చెప్పేవారు అంత పెద్దవారు అయి ఉన్నప్పుడు నమస్కారం చేస్తే తప్పులేదు, మంచిదే. రెండోది, చెప్పే విషయాన్ని అవును మీరు చెప్పింది నిజమేనండి అని నమ్మగలిగి, చెప్పిన మాటని ఇంతకుముందు నేను ఇలా అనుకున్నాను అని దాన్ని ఆలోచించుకొని వదిలేయడానికి ప్రిపేర్డ్గా ఉండాలి. అది ప్రణిపాతం. కాబట్టి ఒకే ప్రణిపాతం అర్థం మనం ఎందుకు చెప్పుకుంటాము? ఈ రెండిటికి కావాల్సింది ఫస్ట్ రకంలో చెప్పుకున్నట్టు నిజంగా కూడా నేల మీద పడిపోయి నమస్కారం చేయగలిగిన అంత వినయం ఉండాలి తప్పనిసరిగా. లేదా నిజంగా కూడా అంత మొత్తమే పోళ్లబడి నమస్కారం పెట్టేంత పరిస్థితి ఉన్నా లేకపోయినా, అంత చేసినా చేయకపోయినా, చెప్పిన మాట విని అవునండి నాకు ఇంతకు ముందు నా అభిప్రాయం ఇది, నేను దాన్ని వదిలేసుకుంటున్నాను, మీరు చెప్పింది నమ్ముతున్నాను అన్న వినయం ఉండాలి. నువ్వు చెప్పు చూద్దాం, నువ్వు చెప్పేది నువ్వు చెప్పు అని ఆ అవినయంతో ఉన్నప్పుడు ఆ జ్ఞానం లోపలికి వెళ్ళదు. అది ప్రణిపాతం. ఇప్పుడు రెండోది చూసుకుందాము, పరిప్రశ్న చెయ్యాలి. ప్రశ్న ఊరికి మామూలు ప్రశ్న కాదు. అంటే ఏమనుకుంటున్నారండి, అయితే దేవుడు నిజంగా ఉన్నాడంటారా, మీరు చూసారా అని. అప్పుడు మరి సీతమ్మని ఎందుకండి రావణాసుడు ఎత్తుకొని పోతే తర్వాత రాముడు ఎందుకు వదిలేసాడు? ఇప్పుడు రావణాసుడు ఎత్తుకొని పోయినంత మాత్రాన వాడు విలన్ అని చెప్తాము, రాముడు వదిలేస్తే మరి రాముడు మాత్రం దేవుడు ఎట్లా అయ్యాడండి అని ఏదో ఒక ప్రశ్న కాదు, కాకి గోల. అడిగే ప్రశ్న సరిగ్గా అడుగు, కూర్చో, మర్యాదతోటి అడుగు, శ్రద్ధతోటి విను. ఆ అడిగిన ప్రశ్నని గురుగారు ఏదైనా చెప్తే, చదువుకున్న వాళ్ళు ఎవరైనా చెప్తే, పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తే పరిపరి విధాలుగా ఆలోచించుకో, మళ్ళీ మళ్ళీ రకరకాలుగా ప్రశ్నించు, అర్థం సరిగా చేసుకున్నానా లేదా అని చూసుకో. ఎందుకంటే చెప్పేవాళ్ళు జవాబు చెప్పినా కూడా లోపలికి అది రకరకాలుగా వెళ్ళొచ్చు. మళ్ళీ నా గుణాన్ని బట్టి, నేను తమో గుణంలో ఉన్నానా రజోగుణంలో ఉన్నానా, ఆ రోజు ఆ పరిస్థితిలో నా మనసు ఏ రకంగా ఉన్నది, దాన్ని బట్టి ఆ సమయంలో లోపలికి వెళ్లే విషయము అట్లా వెళ్ళొచ్చు. ఎందుకంటే పొద్దున పూట బ్రాహ్మీ ముహూర్తంలో నేను మనశ్శాంతిగా ఉండి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఆ సమయంలో ఎవరైనా నాకు మంచి మాట చెప్తున్నప్పుడు, ఏదో పొద్దున పూట సూర్యోదయం అవుతుంటే తూర్పు సైడ్ తిరిగి నిలబడి నేను మనశ్శాంతిగా ఉన్న సమయంలో ఎవరైనా నాకు ఒక మంచి మాట చెప్పారు, ఆ మాటను నేను విన్నప్పుడు నా మనస్థితి వేరేగా ఉంటుంది. జ్ఞానం లోపలికి వెళ్ళినప్పుడు అదో రకంగా వెళ్తుంది. నేను హడావిడిగా ఉన్నప్పుడు నాకు చెప్తే ఆ విషయం, చెప్పిన విషయము ఇంకో రకంగా లోపలికి వెళ్తుంది. కాబట్టి నేను సరైన మనస్థితిలో ఉండాలి. చెప్పిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఆలోచించుకొని, సరిగ్గా లోపలికి వెళ్ళిందా విషయము, సరిగ్గా లోపలికి వెళ్ళలేదా అని నాకు ఇంకా కొన్ని రకరకాలుగా ప్రశ్నించి, నాకు అర్థమైంది ఇదండి నిజమేనా, మీరు చెప్పింది ఇదేనా, నాకు అర్థమైందో లేదో మీరు మళ్ళీ ఒకసారి చూస్తారా అని మళ్ళీ రూఢి చేసుకొని, ఆ రకంగా పరిపరి విధాలుగా ప్రశ్నించవలసి ఉంటుంది, పరిపరి విధాలుగా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఇన్ని తెలుసుకున్న విషయాలు నాకు తెలుసు అని కాకుండా విచారణ ఉండాలి. జవాబు దొరికిందాకా విచారణ ఉండాలి. అది పైగా 2 రకాలుగా ఉండాలి. ఈ పరిప్రశ్న చెప్పగలిగే వాళ్ళని ప్రశ్నించి, రకరకాలుగా ప్రశ్నించి, మళ్ళీ మళ్ళీ ప్రశ్నించి, ఆ విషయం కరెక్ట్ గా అర్థమైందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకసారి విన్నానండి నాకు అర్థమైంది, ఎన్నిసార్లు చెప్తారు చెప్పిన విషయం చెప్పింది అని అనడానికి లేదు. ఎందుకంటే ఏ రకంగా లోపలికి వెళ్ళిందో మనం కూడా చెప్పలేము. చెప్పేవాళ్ళ విషయం ఒకటేలాగా చెప్తారు, కానీ లోపలికి వెళ్ళేది ఏ రకంగా వెళ్ళిందో మనకు తెలిసే అవకాశం లేదు. కాబట్టి మళ్ళీ అడిగి, ఇదేనా అండి మీరు చెప్పింది అని మర్యాదగా అడిగి మళ్ళీ రూఢి చేసుకోవాలి. అది పరిప్రశ్న. పైగా లోపలికి వెళ్ళిన విషయాన్ని మళ్ళీ నేను రకరకాలుగా ఆలోచించుకోవాలి, నేనే రకరకాల క్వశ్చన్స్ వేసుకోవాలి, నేనే దానికి జవాబు చెప్పుకోవాలి, మళ్ళీ మళ్ళీ దాన్ని ఆలోచించుకోవాలి. ఆయన చెప్పింది ఇదేనా, ఆయన చెప్పింది నాకు కరెక్ట్ గానే అర్థమైందా, అయితే మరి ఈ విషయం నాకు అర్థం కావట్లేదు అని మళ్ళీ క్వశ్చన్స్ రాసుకోవాలి, మళ్ళీ ఆలోచించుకోవాలి. పరిపరి విధాలుగా నన్ను నేను ప్రశ్నించుకోవాలి, నాకు చెప్పగలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళని ప్రశ్నించాలి. ఆ రకంగా అదే పనిలో ఉండాలి కంటిన్యూస్ గా. ఈ పరిప్రశ్న అన్న మాట మనకు రామాయణంలో కూడా ఉంటుంది. ఫస్ట్ శ్లోకమే మనకు రామాయణం మొదలయ్యేటప్పుడే మొట్టమొదటి శ్లోకంలో మనకు తపస్వాధ్యాయ నిరతం అని చెప్పి, తపస్వి వాగ్విదాం వరహ అని
ఆయన నారదం పరిప్రశ్న చేస్తారు మనవారు వాల్మీకి అని చెప్తారు. పరిప్రశ్న చెయ్యాలి. ఆ రకంగా వాల్మీకి కూడా పరిప్రశ్న చేయడం వల్ల నారదుల వారు ప్రశ్న అంత గొప్పది కాబట్టి జవాబు అంత గొప్ప రామాయణం వచ్చింది బయటికి. కాబట్టి ప్రశ్న కరెక్ట్ గా ఉంటే జవాబు ప్రపంచాన్ని మార్చే జ్ఞానం వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రశ్న కరెక్ట్ గా ఉండాలి. దాన్ని రకరకాలుగా ప్రశ్నించాలి, ఎన్నో సార్లు ప్రశ్నించాలి, ఎన్నో విధాలుగా అడగాలి. విషయం అర్థమైన దాకా ఊరుకోవడానికి లేదు. ఇవన్నీ చేస్తూ ఆ చెప్పేవాడిని విసిగించకూడదు. సేవతోటి చెయ్యాలి. ఈ సేవ చేయడం అంటే వాళ్ళ ఇంట్లో ఏమైనా కూరగాయలు కావాలేమో తీసుకెళ్లి ఇవ్వడం, వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే చూడటం. పర్వాలేదండి మీరు చదువుకోండి, మీకు ఏమైనా పుస్తకం కావాలని నేను తెచ్చిస్తాను అనడం. లేదా మీరు చదువుకోండి పర్వాలేదు, నేను కావాలంటే మీ బిల్లు నేను కట్టేసి వస్తాను. డబ్బులు వాడే ఇచ్చినా రిసిప్ట్ వాడే ఇచ్చినా మీరెందుకండి అక్కడి దాకా ఎలక్ట్రిసిటీ బోర్డు దాకా వెళ్ళి డబ్బులు కట్టి రావడానికి? టైం వేస్ట్ అయిపోతుంది. మీరు చదువుకోండి, నేను కట్టేస్తాను. అటువైపు నేను కూడా కట్టడానికి వెళ్తాను కదా, ఆ టైంలో వెళ్తాను. అట్లాంటివి ఏవైనా సేవలు చిన్నది ఏవైనా సరే అందులో పైగా చిన్న మాట ఏదైనా సరే దాంతో వాడి మనసు సంతోషించేటట్టు సేవ చేస్తే వాడిని తిండి తిప్పలు మానేసి, అయ్యో వీడు అడిగాడే, నిద్ర కూడా మోవడం మానేసి, రాత్రంతా కూర్చొని దాని గురించి ఆలోచించి పుస్తకాలన్నీ వెతుక్కొని అన్నం తినడం మానేసి కూర్చొని జవాబు చెప్పడానికి వాడు రెడీ అవుతాడు. వాడికి గుండెలు అలసిపోతున్నా సరే, నీరసం వచ్చినా సరే, లేదు వీడికి మంచి ప్రశ్న అడిగాడు, దీనికి జవాబు నా బుద్ధికి తోచినంత, నేను చెప్పగలిగినంత, నేను చేయగలిగినంత నేను చెయ్యాలి అని వాడికి అనిపించాలి. ఆ రకంగా సేవ చేసి పరిప్రశ్న చేస్తే జవాబు వస్తుంది. ఆ జవాబు జ్ఞానమై మోక్షానికి దారి తీస్తుంది. అది సేవ. ఇప్పుడు ఈ సేవకి మనం ఇంకో రకం అర్థం చూసుకోవాలి కదా, ఒకటి మనకు సరిపోదు. ఈ సేవ అన్నప్పుడు సేవించడము అంటే గ్రహించడము అని అర్థం. ఏమండి ఏమైనా కొంచెం మందు పుచ్చుకున్నారా అని అడిగినట్టే మందు సేవించారా అని అడుగుతాం కదా. ఇప్పుడు లలిత పిన్ని గారు మీరు మందు సేవించారండి అని అడుగుతాం కదా. ఆ సేవించడము అంటే దానికి సేవ అంటే సర్విట్యూడ్ ఒకటే కాదు, పని చేయడం ఒకటే కాదు. సేవ అంటే గ్రహించడం, చెప్పింది గ్రహించడం. ప్రశ్న అడగడము, వాడు సచ్చి చెడి నోట్స్ అన్ని రాసుకొని వచ్చి చెప్పడానికి కూర్చుంటే, ఇప్పుడు నాకు టైం లేదు, రేపు పొద్దున్న చూస్తాను, నాకు ఆఫీస్ లో కొంచెం పని ఉంది అని చెప్పి నిర్లక్ష్యం చేయడము. అట్లాంటివి చేయకుండా వీడు ప్రశ్న అడిగాడు వాడు చెప్పాడని కాదు, లేదా ఆయన చెప్పదలుచుకున్నాడు, చేయగలిగితే నువ్వు శ్రద్ధగా కూర్చొని విను, చెప్పింది గ్రహించు, అది సేవ. కాబట్టి ఆయన ఏం చెప్తున్నారంటే ప్రణిపాతం. ఇంతకు ముందు నీ మనసులో ఏవైనా ఆలోచనలు ఉండొచ్చు, నువ్వు కొన్ని విషయాల గురించి నిర్ణయాలు తెలిసి ఉండొచ్చు, నీకు కొన్ని విషయాల గురించి అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సొంత అభిప్రాయం ఆయనకున్న సొంత ఎక్స్పీరియన్సెస్ వల్ల కానీ, ఆయన చదువుకున్న చదువు వల్ల కానీ, రెండిట్లో ఏదైనా సరే జ్ఞానం వల్ల కానీ అనుభవం వల్ల కానీ చెప్పిన విషయంతో, ఒకవేళ నువ్వు ఇంతకు ముందు అనుకున్న విషయము అవునో కాదో నీకు అనిపించినప్పుడు దాన్ని ఉంచుకుందామా వదిలిపెడదామా అన్న దానికి నువ్వు రెడీగా ఉండాలి. ప్రశ్న కూడా అన్ని రకాలుగా పరిపరి విధాలుగా ఆలోచించాలి. ఒక విషయం విన్నానులేండి, అర్థమైంది, ఎన్నిసార్లు చెప్తారు, నాకు తెలియదు అనుకుంటున్నారా, మీరేం చెప్పేది, నేను ఈ విషయం గురించి కూడా ఇంతకుముందు చదువుకున్నానండి, ఆయన కూడా చెప్పాడు, నేను ఇంకొక ఆయన చెప్తుంటే కూడా విన్నాను, నాకు ఏమనిపిస్తుందంటే అని కాకుండా కూర్చో, ఆయన చెప్పింది గ్రహించు. ఇవన్నీ చేస్తే ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయా చేస్తే తప్పకుండా జ్ఞానం అవకాశం ఉన్నది అని చెప్తూ ఉన్నారు. ఆ రకంగా చేస్తే అప్పుడు ఆయన ఉపదేశం చేస్తారు అని ఉన్నది. మళ్ళీ ఉపదేశం అంటే ఏమి, ఎట్లా వస్తుంది, జ్ఞానం అంటే ఏమి, జ్ఞాని ఎవరు, తత్వదర్శి ఎవరు అని వీటన్నిటిని కూడా మళ్ళీ మనము ప్రణిపాతము పరిప్రశ్న సేవ అని చూసుకున్నంత లోతుగా కొంచెం చూసుకోవాలి. కాబట్టి ఇవాళకి ఇంతవరకు ఆపుదాము. వచ్చే వారం మళ్ళీ ఇక్కడి నుంచి మొదలు పెడతాము.